హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. చూడమ్మా, ఇప్పుడు ఈ వీడియోలో మనం కైనమెటిక్స్లో నెక్స్ట్ వీడియోకి వచ్చాము. కైనమెటిక్స్లో ఆల్రెడీ వెక్టర్స్ గురించి మాట్లాడేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం కైనమెటిక్స్లో నెక్స్ట్ వీడియో, ఈ వీడియోలో మనం డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడ్, వెలాసిటీ, యాక్సలరేషన్ వీటి గురించి మాట్లాడుకుంటాం. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, వీటికి సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుండడం దగ్గర ఒక 15 to 17 క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ ఇయర్స్ అంటే పాత రోజుల నుంచి అడిగిన ఐఐటి జేఈ క్వశ్చన్స్ అప్ టు 2020 క్వశ్చన్స్ కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందమ్మా. ఓకే రైట్, చూడమ్మా, వాట్ ఈస్ డిస్టెన్స్ అండ్ వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఇలాగా 3 meters నడిచాడు అనుకుందాం, ఇటువైపుకి 4 meters నడిచాడు అనుకుందాం. టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే 3 + 4 విచ్ ఇస్ ఈక్వల్ టు 7 meters అంటారు. అది డిస్టెన్స్. డిస్టెన్స్ అనేది ఒక స్కేలార్ క్వాంటిటీ అమ్మ, దానికి డైరెక్షన్ ఉంది. డిస్టెన్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ. సో ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే టోటల్ పాత్ లెంత్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. మనిషి ఎలా వెళ్ళాడు, వాడు వెళ్ళిన పాత్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తాం. డిస్ప్లేస్మెంట్ అంటే అది కాదు. డిస్ప్లేస్మెంట్ మనిషి ఎక్కడ స్టార్ట్ అయ్యాడు, ఇనీషియల్ పాయింట్, మనిషి ఎక్కడ ఎండ్ అయ్యాడు, ఫైనల్ పాయింట్. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి డిస్టెన్స్ తీసుకుంటాం. దట్ విల్ బి 5 meters. ఇది 3 meters, ఇది 4 meters అయితే పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఇది 5 meters వస్తుంది. దేర్ఫోర్ డిస్ప్లేస్మెంట్ అనేది 5 meters, డిస్టెన్స్ అనేది 7 meters. ఓకే, డిస్టెన్స్ అనేది 7 meters, డిస్ప్లేస్మెంట్ అనేది 5 meters. డిస్టెన్స్ అనేది స్కేలార్, డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టర్. ఆ వెక్టర్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుందమ్మా, ఇనీషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్ వైపుకి ఉంటుంది. ఇనీషియల్ పొజిషన్ టు ఫైనల్ పొజిషన్కి అది డైరెక్ట్ అయి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. సో యూనిట్ ఏంటమ్మా, రెండింటికి మీటర్/సెకండ్. ఓకే, నెక్స్ట్ స్పీడ్ అంటే ఏంటి? స్పీడ్ అనేది స్కేలార్ క్వాంటిటీ అమ్మా. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం, డిస్ప్లేస్మెంట్ బై టైం కాదు, డిస్టెన్స్ బై టైం. సో స్పీడ్ ఈజ్ డిస్టెన్స్ బై టైం. ఇక్కడ 3 meters, 4 meters + 7 meters డిస్టెన్స్ కదా, ఎంత టైంలో కవర్ చేసింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 seconds కవర్ చేసింది అనుకుందాం. స్పీడ్ ఎంత అంటే 7/10, 0.7 meters/second అవుతుంది ఈ కేసులో. ఓకే, నెక్స్ట్ యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసింది యావరేజ్ స్పీడ్ అన్నమాట, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకే రైట్, నెక్స్ట్ వెలాసిటీ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ బై టైం. యావరేజ్ వెలాసిటీ అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. దాన్ని ΔS / ΔT అని రాస్తున్నారు. ΔS అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్, ΔT అంటే టైం ఇంటర్వెల్. ఓకే, ΔS అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్, ΔT అంటే టైం ఇంటర్వెల్. సో ఈ కేసులో కనుక చూస్తే ఇక్కడ మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత, 5 meters. సో 5 / టైం 10 seconds అనుకున్నాం కదా ఇందాక, ఆ 10 seconds ఇక్కడ వేద్దాం. అప్పుడు ఏమవుతుందమ్మా, 0.5 meters/second అనేది యావరేజ్ వెలాసిటీ అవుతుంది. 0.5 meters/second అనేది యావరేజ్ వెలాసిటీ అవుతుంది. ఇక్కడ ఏం రాస్తున్నాం, యావరేజ్ వెలాసిటీ ఈక్వల్ టు ΔS / ΔT అంటున్నాం. సపోజ్ ఈ ΔS ΔT వెరీ 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 స్మాల్ అనుకోండి, ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ అనుకోండి. ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ అయినప్పుడు ఈ ΔS / ΔT బదులు DS/dt అని రాయొచ్చు. దాన్నే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటాం అమ్మా. ఓకే, ఇదేమో యావరేజ్ వెలాసిటీ, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. ఇక్కడ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ లో. ఇక్కడ టైం 10 seconds తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 PM నుంచి 10:30 PM మధ్యలో ఒక బాడీ ట్రావెల్ చేసిందమ్మా. 10 PM to 10:30 PM ఎంత, హాఫ్ అన్ అవర్ అంటే 30 minutes. 30 minutes అంటే 1800 seconds. ఈ 30 minutesలో అది అరౌండ్ 180 kilometers వెళ్ళింది అనుకున్నాం. ఫాస్ట్ వెళ్ళవు కదా. ఓకే, మరి 30 minutesలో 30 kilometers వెళ్ళింది అనుకుందాం. ఓకే, 30 minutesలో 30 kilometers వెళ్ళింది అనుకుందాం అమ్మా. సో యావరేజ్ వెలాసిటీ ఏమవుతుంది అంటే 30 / 1800. ఓకే, హాఫ్ అన్ అవర్, 30 / హాఫ్ అన్ అవర్ అంటే 0.5. 30 kilometers / 0.5 అంటే 60 kilometers/hour అనేది యావరేజ్ వెలాసిటీ అవుతుంది. ఓకే, అది యావరేజ్ వెలాసిటీ. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అలా కాదు, ఎగ్జాక్ట్గా 10:15కి ఎంత స్పీడ్తో వెళ్తుంది, ఎగ్జాక్ట్గా 10:30కి ఎంత స్పీడ్తో వెళ్తుంది. ఆ పర్టికులర్ టైంలో, టైం ఇంటర్వెల్ చెప్పట్లే ఇక్కడ, అక్కడ ఏం చెప్తున్నాం, ఆ పర్టికులర్ టైంలో. ఓకే, అందుకని చెప్పి ఇంటర్వెల్ని వెరీ వెరీ స్మాల్ చేసేసాం. మరి వెరీ వెరీ స్మాల్ చేసినప్పుడు
మనం ds/dt అని రాస్తాం. డిఫరెన్సియేషన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. డిఫరెన్సియేషన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం ఎవరిని ఇస్తుందమ్మా? ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఇస్తుంది. సో ఇక్కడ v ఇన్స్టంటేనియస్, ఇక్కడ v అంటే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అమ్మా. v ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు ds/dt అవుతుంది. అంటే డిస్ప్లేస్మెంట్ ని డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ వస్తుంది. రివర్స్ ఏంటి? వెలాసిటీని ఇంటిగ్రేట్ చేస్తే డిస్ప్లేస్మెంట్ వస్తుంది. రివర్స్ కూడా తీసుకోవచ్చు కదమ్మా. డిస్ప్లేస్మెంట్ ఇంటిగ్రేట్ చేస్తే వెలాసిటీ వస్తుంది. రివర్స్ ఏంటమ్మా? డిఫరెన్సియేషన్ కి రివర్స్ ఏంటి? ఇంటిగ్రేషన్. సో వెలాసిటీని ఇంటిగ్రేట్ చేస్తే డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ యాక్సలరేషన్ అంటే ఏంటి? యాక్సలరేషన్ అంటే వెలాసిటీ డివైడెడ్ బై టైం. ఓకే, యాక్సలరేషన్ అంటే వెలాసిటీ డివైడెడ్ బై టైం. యావరేజ్ యాక్సలరేషన్ అంటే ఒక పర్టికులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో వెలాసిటీ ఎంత చేంజ్ అయింది. సో ఆ చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై టైం ఇంటర్వెల్ మనకి యావరేజ్ యాక్సలరేషన్, దట్ విల్ బి ΔV/ΔT. అయితే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అమ్మా. ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అంటే ఏంటి? ఈ టైం ఇంటర్వెల్ కనుక వెరీ 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 స్మాల్ తీసుకున్నాం అనుకోండి, a ఈక్వల్ టు ΔV/ΔT బదులు dV/dt తేయచ్చు. అంటే యాక్సలరేషన్ a ఈక్వల్ టు dV/dt. అదేమిస్తుందమ్మా? ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్. ఆ పర్టికులర్ టైంలో యాక్సలరేషన్ ఎంత అది చెప్తుంది. ఓకే, ఇన్స్టంటేనియస్ ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ లో, ఆ పర్టికులర్ టైంలో, ఆ 10:30కి యాక్సలరేషన్ ఎంత. ఓకే, అలా అన్నమాట. ఓకే, సో వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే యాక్సలరేషన్ వస్తుంది. రివర్స్ ఏంటి? యాక్సలరేషన్ ఇంటిగ్రేట్ చేస్తే వెలాసిటీ వస్తుంది. ఓకే, ఇక్కడ ప్లస్ సి అని వస్తుంది. ఓకే, అది పక్కన పెట్టండి. ప్రస్తుతానికి ఇలా గుర్తుపెట్టుకోండి. సో v ఈక్వల్ టు ds/dt, s ఈక్వల్ టు ఇంటిగ్రల్ vdt. అలాగే ఇక్కడ a ఈక్వల్ టు dv/dt, v ఈక్వల్ టు ఇంటిగ్రల్ adt. ఓకే, ఇంకా యాక్సలరేషన్, ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ మనం ఫార్ములా కనుక రాస్తే మనకు తెలుసు a ఈక్వల్ టు dv/dt అని. v అంటే ఏం తెలుసు? ds/dt. సో ds/dt రాస్తే dx పెట్టండి, y పెట్టండి, ఏదైనా పెట్టండి. సో ds/dt రాసా. సో ఇది ఏమవుతుందమ్మా? d²s/dt² అవుతుంది. సో యాక్సలరేషన్ కావాలి అంటే డిస్ప్లేస్మెంట్ ని 2 టైమ్స్ ఇంటిగ్రేట్ చేస్తారు, డిఫరెన్షియేట్ చేయాలి. 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తే మనకి యాక్సలరేషన్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో ఫార్ములా, యాక్సలరేషన్ ఈక్వల్ టు dV/dt అని రాయొచ్చు. నేను ఈ dV/dtని ds తో డివైడ్ చేసి ds తో మల్టిప్లై చేస్తాను. ఈ dV/dtని ds తో డివైడ్ చేసి ds తో మల్టిప్లై చేస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ అయితే మళ్ళీ dV/dt వస్తుంది కదా. రైట్, ds/dt అంటే ఏంటి? వెలాసిటీ. ds/dt అంటే వెలాసిటీ. సో వెలాసిటీ ఇంటూ dV/ds. సో యాక్సలరేషన్ a ఈక్వల్ టు v ఇంటూ dV/ds కూడా ఒక ఫార్ములానే. ఇవన్నీ నేను స్క్వేర్ బాక్సుల్లో పెట్టామా? ఎందుకు స్క్వేర్ బాక్సుల్లో పెట్టాను అంటే వీటినే మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు వీటి మీద. వీటిని మనం ఏమంటాం అమ్మా? ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. గుర్తుపెట్టుకోండి, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఇప్పుడు మనం ఉపయోగిస్తాం. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో బోల్డెన్ క్వశ్చన్స్ అడిగాడు. అది కాదు సార్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మీరు ఇక్కడ రాశారు కదా, ఈ కదా అని మీరు అనొచ్చు. ఇవి కాదు సార్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. వీటిని అంటారు ఏంటి అంటే యాక్చువల్గా ఇవే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఇది ఒక స్పెషల్ కండిషన్ లో మాత్రమే ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ వాడతాం. ఏంటా స్పెషల్ కండిషన్? ఈక్వేషన్ ఆఫ్ మోషన్ when acceleration remains constant. యాక్సలరేషన్ గనక కాన్స్టెంట్ గా ఉంటే, యాక్సలరేషన్ గనక కాన్స్టెంట్ గా ఉంటే ఈ ఈక్వేషన్స్ వాడతాము. v ఈక్వల్ టు u ప్లస్ at, ఇవన్నీ మీకు తెలుసు. v² మైనస్ u² ఈక్వల్ టు 2as, s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at². ఇక్కడ u అంటే ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ, v అంటే ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ, s అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది బాడీ, sn అంటే ఇక్కడ sn అంటే ఏంటమ్మా? nth సెకండ్ లో డిస్ప్లేస్మెంట్, 10th సెకండ్ లో డిస్ప్లేస్మెంట్, n బదులు 10 పెట్టండి. 15th సెకండ్ లో డిస్ప్లేస్మెంట్ u ఉంటుంది అంతే, సారీ ఇవన్ కాదు u ఉంటుంది. సో sn ఈక్వల్ టు u ప్లస్ a ఇంటూ n మైనస్ హాఫ్. ఇదేంటమ్మా? nth సెకండ్ లో, 5th సెకండ్ లో డిస్ప్లేస్మెంట్ ఎంత, 11th సెకండ్ లో డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే ఈ ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ ఫార్ములా కూడా ఎక్కువగా ఉపయోగిస్తాం. ఓకే అమ్మా, సో ఇదే మన థియరీ. ఇది థియరీ మీద బేస్ చేసుకుని బోల్డ్ అండ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. క్వశ్చన్స్ చూడండి అమ్మ ఇక్కడ. సో ఇది 1982లో, ఇది 1993లో అడిగిన, 2004, ఇది 2019లో అడిగిన క్వశ్చన్స్ అమ్మ ఇవి. జాగ్రత్తగా చూడండి, ఫాస్ట్గా చేద్దాం మనం. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఇది ఒక బ్లాక్ ఆఫ్ మాస్, m అనే మాస్ ఉన్న బ్లాక్ అమ్మ ఇది.
ఓకే, దీనికి ఇలా ఒక తాడు వేసి ఇలా ఒక తాడు వేసాం. దేని మీద నుంచి? పుల్లీస్ మీద నుంచి. పుల్లీస్ ఆర్ మాస్లెస్ అండ్ ఫ్రిక్షన్లెస్. పుల్లీస్ ఆర్ మాస్లెస్ అండ్ ఫ్రిక్షన్లెస్. వాటిని థ్రెడ్స్తో కనెక్ట్ చేసాం. థ్రెడ్స్ కూడా మాస్లెస్. ఒక తాడు కూడా మాస్లెస్. ఓకే, ఇక్కడ పి అనే పాయింట్ని క్యూ అనే పాయింట్ని పట్టుకుని ఇలా కిందకి లాగుతున్నాం విత్ వెలాసిటీ యూ. సో పి అనే పాయింట్, క్యూ అనే పాయింట్, యూ అనే వెలాసిటీతో ఇలా కిందకు వస్తుంది. అయితే మనకు కావాల్సింది ఏంటి? ఎం అనే మాస్ ఉన్న పార్టికల్ ఇలాగ పైకి ఎంత వెలాసిటీ తోటి వెళ్తుంది? ఈ ఎం అనే మాస్ పైకి ఎంత వెలాసిటీతో వెళ్తుంది అది కావాలి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే పి ఇలా కిందకి జరుగుతుంది అన్నాడు. పి, క్యూ రెండు ఇలా కిందకు వస్తున్నాయి. ఎంత వెలాసిటీ తోటి? యు అనే కాన్స్టెంట్ వెలాసిటీతో వస్తున్నాయి అని అన్నాడమ్మా. ఓకే, నేను క్వశ్చన్ మొత్తం రాయలేదు, మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మామూలుగా. అయితే ఈ ఎం అనే మాస్ ఎంత వెలాసిటీ తోటి పైకి వెళ్తుంది అన్నాడు. దీనికోసం మనం ఏం చేద్దామంటే చూడమ్మా, ఈ డిస్టెన్స్ని మనం వై అనుకుందాం. ఇలా ఒక లైన్ డ్రా చేయండి. ఓకే, ఈ డిస్టెన్స్ని మనం వై అనుకుందాం, ఈ డిస్టెన్స్ని ఎక్స్ అనుకుందాం. ఓకే అమ్మా. సో ఇక్కడ ఇంకేమనుకుందాం? ఈ లెంగ్త్ని ఎల్ అనుకుందాం. ప్రస్తుతానికి ఈ థర్డ్ లెంగ్త్ ఎల్ అనుకుందాం. సేమ్ అలాగే ఇటువైపు కూడా ఉంటుంది కదా. ఓకే, రైట్. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే పీని క్యూని మనం అలా కిందకి లాగుతున్నామో ఎం ఇలా పైకి వెళ్తుంది కదా. ఎం ఇలా పైకి వెళ్తుంటే వై వాల్యూ మారుతుంది, ఎల్ వాల్యూ కూడా మారుతుంది. ఓకే, వై వాల్యూ ఎల్ వాల్యూ కాన్స్టెంట్ కాదు. ఈ ఎం ఇలా పైకి జరుగుతుంటే వై వాల్యూ తగ్గిపోతుంది, ఎల్ వాల్యూ ఈ లెంగ్త్ కూడా తగ్గిపోతుంది. బట్ ఎక్స్ మాత్రం కాన్స్టెంట్ గానే ఉంటుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని రాయొచ్చు, రాయకూడదా? ఓకే, ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని రాయొచ్చు కదమ్మా. దీని విత్ రెస్పెక్ట్ టు టైం కనుక నేను డిఫరెన్షియేట్ చేస్తే 2l dl by dt is equal to ఎక్స్ కాన్స్టెంట్ అమ్మా. ఎక్స్ కాన్స్టెంట్ మార్కలా. సో ఎక్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి దాని డిఫరెన్షియేషన్ 0 అయిపోతుంది. ఇంకేం మిగులుతుంది? 2y dy by dt. 2y dy by dt. చూడమ్మా, 2l 2 క్యాన్సిల్ అయిపోతాయేమో. సో దీని నుంచి dy by dt ఏమవుతుంది? dy by dt ఈక్వల్ టు ఈ y ఇటు వస్తే l by y dl by dt అవుతుంది. సో dy by dt ఈక్వల్ టు l by y dl by dt. dy by dt అంటే ఈ మాస్ అనేది ఎంత ఫాస్ట్ గా పైకి వెళ్తుంది అంతే కదా. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఇది ఈ y అనేది ఏంటి? ఈ డిస్టెన్స్, ఈ డిస్ప్లేస్మెంట్. ఈ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ dy by dt ని మనం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటాం. ఎవరి డిస్ప్లేస్మెంట్? మాస్ యొక్క డిస్ప్లేస్మెంట్. కాబట్టి dy by dt అంటే వెలాసిటీ ఆఫ్ మాస్, అదే మనం కనుక్కోవాలి. వెలాసిటీ ఆఫ్ మాస్ అదే మనం కనుక్కోవాలి. ఈజ్ ఈక్వల్ టు l by y dl by dt అంటే ఏంటి? ఇప్పుడు పి అనే పాయింట్ యు అనే వెలాసిటీతో కిందకి వెళ్తుంటే ఈ తాడు మీద ఉన్న ప్రతి పాయింట్ కూడా యు అనే వెలాసిటీతో కిందకి వెళ్తుంది. సో ఇక్కడ చేంజ్ ఇన్ లెంగ్త్ ఇస్ నథింగ్ బట్ ద వెలాసిటీ విత్ విచ్ పి ఈస్ కమింగ్ డౌన్. అంతే కదమ్మా. పిని ఇలా లాగుతుంటే ఈ లెంగ్త్ కూడా అంతే ఫాస్ట్ గా తగ్గుతుంది. సో డిఎల్ బై డిటి అంటే చేంజ్ ఇన్ లెంగ్త్, చేంజ్ ఇన్ దిస్ డిస్ప్లేస్మెంట్. ఆ చేంజ్ ఇన్ దట్ డిస్ప్లేస్మెంట్ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? యూకే ఈక్వల్ అవుతుంది కదా. ఓకే, ఈ డిస్ప్లేస్మెంట్ ఇది ఇలా చూడడం, ఇది యు అనే వెలాసిటీతో ఇది ఇలా కిందకు లాగుతున్నాం అంటే ఈ థ్రెడ్ మీద ఉన్న ప్రతి పాయింట్ కూడా యు అనే వెలాసిటీతోటే కదులుతుంది. సో ఈ డిఎల్ బై డిటి దేనికి ఈక్వల్ అవుతుంది? యూకి ఈక్వల్ అవుతుంది. అంతేకాదు ఈ ట్రయాంగిల్ కనుక చూస్తే కాస్ థీటా ఈక్వల్ టు ఎంతో చెప్పండి అమ్మా. ఈ ట్రయాంగిల్ నుంచి కాస్ థీటా ఏమవుతుంది? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ ఏంటి? y డివైడెడ్ బై హైపోటెన్యూస్. సో y డివైడెడ్ బై l. సో y బై l బదులు మనం ఏం రాసుకోవచ్చు? కాస్ థీటా రాసుకోవచ్చు. l బై y బదులు 1 బై కాస్ థీటా రాసుకోవచ్చు. కాబట్టి వెలాసిటీ ఆఫ్ మాస్ ఈక్వల్ టు u బై కాస్ థీటా. దిస్ ఈస్ ది ఆన్సర్. ఎంత వెలాసిటీతో పైకి వెళ్తుంది అంటే u బై కాస్ థీటా అనే వెలాసిటీ తోటి అది పైకి వెళ్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఇలా ఒక అరేంజ్మెంట్ ఉంది. ఇటు నుంచి ఇటు ఇలా తాడు కట్టాం. ఇది ఒక గిన్నె అనుకోండి. ఇటు నుంచి ఇటు ఒక తాడు కట్టాం. మొత్తం ఈ తాడు, ఈ గిన్నె, దీని మీద ఉన్న 2 పార్టికల్స్ ఉన్నాయి. ఇక్కడో పార్టికల్ ఉంది, ఇక్కడో పార్టికల్ ఉంది. ఆ పార్టికల్స్ అన్ని ఫ్రిక్షన్లెస్. వాటి మధ్యలో ఏ ఫ్రిక్షన్, ఎటువంటి ఫ్రిక్షన్ లేదు. అయితే ఒక పార్టికల్ పి అనే పార్టికల్ ఏ నుంచి బికి ఈ విధంగా వెళ్ళింది. సర్రంటే వెళ్ళింది ఇలా. ఇక్కడ ఇలా వదిలేసి అనుకోండి, ఇలా వెళ్తుంది కదా.
ఏ నుంచి బికి ఈ విధంగా వెళ్ళింది. ఎవరు? పి అనే పార్టికల్. క్యూ అనే పార్టికల్ ఏ నుంచి బికి ఇలా స్ట్రైట్గా వెళ్ళింది. అదే చెప్తున్నాడు. మరి టీ ఈక్వల్ టు 0, పి ఈజ్ ఎట్ ఏ. టీ ఈక్వల్ టు 0 దగ్గర పి ఈజ్ ఎట్ ఏ అండ్ ఇట్స్ హారిజాంటల్ వెలాసిటీ ఈజ్ వి. చూడమ్మా, ఈ పార్టికల్ ఇలాగే వెళ్తుంది, కానీ దీని హారిజాంటల్ కాంపొనెంట్, వర్టికల్ కాంపొనెంట్ మనం వెక్టర్స్ రిజాల్వ్ చేస్తే హారిజాంటల్ కాంపొనెంట్, వర్టికల్ కాంపొనెంట్ వస్తుంది. హారిజాంటల్ కాంపొనెంట్ ఎప్పుడు ఎంత అంటున్నాడు? వి అంటున్నాడు. ఎవరిది? పి అనే పార్టికల్. క్యూ అనే పార్టికల్ హారిజాంటల్ గానే వెళ్తుంది. ఇక్కడ థ్రెడ్ కట్టాము, ఆ థ్రెడ్ మీద ఇలా హారిజాంటల్ గానే వెళ్తుంది. ఎంత వెలాసిటీ తోటి? యూనిఫామ్ వెలాసిటీ వి. యూనిఫామ్ వెలాసిటీ వితో వెళ్తుందమ్మా. పీకేమో ఇక్కడ కొంత వెలాసిటీ ఉంటుంది. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు ఎక్స్ డైరెక్షన్ లో, హారిజాంటల్ డైరెక్షన్ లో వి అమ్మ. కిందకు వస్తుంటే దాని వెలాసిటీ పెరుగుతుంది, పైకి వెళ్తుంటే మళ్ళీ వెలాసిటీ తగ్గుతుంది. అన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకేనా? రైట్. సో పీకి వెలాసిటీ వి, హారిజాంటల్ డైరెక్షన్ లో వెలాసిటీ వి ఎప్పుడు? ఈ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు, ఏ దగ్గర ఉన్నప్పుడు. ఓకేనా? రైట్. సో అయితే వీడు ఏమంటున్నాడు? టీపీ అనేది టైం టేకెన్ బై పీ టు రీచ్ బి అనుకోండి. ఇక్కడ నుంచి ఇలా రావడానికి పట్టిన టైం టీపీ, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళడానికి పట్టిన టైం టీక్యూ. అయితే ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఇక్కడ ఒక విషయం గమనించండి అమ్మా. ఇక్కడ పి అనే పార్టికల్ డిస్ప్లేస్మెంట్ ఏబీనే, క్యూ అనే పార్టికల్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుతున్నాను, ఏబీనే. రెండింటి డిస్ప్లేస్మెంట్ ఒకటే. దీని యావరేజ్ వెలాసిటీ ఎంత? వి. ఎందుకంటే యూనిఫామ్ వెలాసిటీ తోటి వెళ్తుంది. ఇక్కడ యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుంది కాబట్టి యావరేజ్ వెలాసిటీ వి. ఓకే అమ్మా. సో దీని యావరేజ్ వెలాసిటీ వి. డిస్ప్లేస్మెంట్ సేమ్, దీని యావరేజ్ వెలాసిటీ వి. జాగ్రత్త వినడం. వెలాసిటీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం కదా. డిస్ప్లేస్మెంట్ సేమ్ అంటున్నా. వెలాసిటీ, ఎవరి వెలాసిటీ? బి వెలాసిటీ వి. బి యొక్క యావరేజ్ వెలాసిటీ వి. బి యొక్క యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు వి. నెక్స్ట్ మరి పి యొక్క బి కదా, క్యూ యొక్క యావరేజ్ వెలాసిటీ, క్యూ పార్టికల్ యొక్క యావరేజ్ వెలాసిటీ వి. ఎందుకంటే యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుంది, సో యావరేజ్ వెలాసిటీ వీనే అవుతుంది. బట్ పి యొక్క యావరేజ్ వెలాసిటీ ఏమవుతుంది? ఓకే, అది హారిజాంటల్ డైరెక్షన్లో. మీకు ఇదంతా అవసరం లేదు. హారిజాంటల్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ ఏబి, దాన్ని తీసుకునే మనం చేస్తున్నాం. హారిజాంటల్ డైరెక్షన్లో పి యొక్క వెలాసిటీ ఏమవుతుందమ్మా? ఇనీషియల్గా వి ఉంది, ఇలా కిందకి వెళ్తుంటే పెరుగుతుంది వెలాసిటీ. ఎందుకంటే ఇలా కిందకు వచ్చినప్పుడు ఫాస్ట్గా ఇలా వస్తుంది. సో ఇలా కిందకు వస్తున్నప్పుడు వెలాసిటీ పెరుగుతుంది, మళ్ళీ ఇలా పైకి వెళ్తున్నప్పుడు వెలాసిటీ తగ్గుతుంది. అయితే ఇక్కడ ఇనీషియల్గా హారిజాంటల్ డైరెక్షన్లో వి అనే వెలాసిటీ ఉంది కాబట్టి ఈ పాత్లో ఎక్కడా కూడా దాని వెలాసిటీ వి కన్నా తక్కువ అయితే ఉండదు. వి కన్నా ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా స్లో అవుతున్నప్పుడు ఇక్కడ వెళ్ళినప్పుడు మళ్ళీ వి అంతే, అదే ఇనీషియల్గా ఎంత వెలాసిటీ అయితే ఉంటుందో అంత వెలాసిటీ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఏ పాత్ దగ్గర కూడా పి అనే పార్టికల్ కి వెలాసిటీ వి కన్నా తక్కువ ఉండదు. దేర్ ఫోర్ విపి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ వి. ఓకే, కాబట్టి పార్టికల్ వెలాసిటీ ఎక్కువ. ఇక్కడ పార్టికల్ వెలాసిటీ పి అనే పార్టికల్ వెలాసిటీ ఎక్కువ కాబట్టి టీ యొక్క టైం ఆటోమేటిక్గా తక్కువ అవుతుంది. ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, డిస్ప్లేస్మెంట్ కాన్స్టెంట్. సో ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదమ్మా. సో వి వెలాసిటీ, ఎవరి వెలాసిటీ అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి తక్కువ టైం పడుతుంది. దేర్ ఫోర్ విపి ఎక్కువ కాబట్టి టీపీ తక్కువ ఉంటుంది, టీక్యూ ఎక్కువ ఉంటుంది. దేర్ ఫోర్ టీపీ ఈజ్ లెస్ దాన్ టీక్యూ. అంటే ముందు పి వెళ్ళిపోతుందమ్మా, తర్వాత క్యూ వస్తుంది. పీకి తక్కువ టైం పడుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళడానికి పీకి తక్కువ టైం పడుతుంది. ఎందుకంటే పి యొక్క యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ హారిజాంటల్ వెలాసిటీ ఎక్కువ, వి కన్నా ఎక్కువ. ఇనీషియల్గా వి ఉంది, బట్ తర్వాత ఎక్కువ ఉంటుంది. ఓకే, అది కాన్సెప్ట్ అమ్మా. వెరీ వెరీ గుడ్ ప్రాబ్లమ్. ఇది 1993 ఐఐటీలో అడిగాడు. నెక్స్ట్ 2004 ఐఐటీలో ఇక్కడ క్వశ్చన్ అడిగారు చూడండి అమ్మా. ఏ బ్లాక్ స్లైడ్స్ వితౌట్ ఫ్రిక్షన్ డౌన్ ఎన్ ఇన్క్లైన్డ్ ప్లేన్ ఫ్రమ్ రెస్ట్. ఒక బ్లాక్ ఇది ఇలా స్లైడ్ అవుతుంది, ఇలా ఒక ఇన్క్లైన్డ్ ప్లేన్ ఉంది, దాని మీద ఇలా స్లైడ్ అవుతుంది. ఓకే, లెట్ Sn బి ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఫ్రమ్ t ఈక్వల్ టు n-1 టు t ఈక్వల్ టు n సెకండ్స్. అంటే nth సెకండ్లో, n-1 నుంచి n సెకండ్స్ అంటే ఏంటి? nth సెకండ్లో అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ Sn, దెన్ Sn బై Sn ప్లస్ 1 ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్ ప్రాబ్లం అమ్మా, సింపుల్ ప్రాబ్లం. ఇక్కడ బ్లాక్ ఇలా స్లైడ్ అవుతుంది కాబట్టి దానికి కొంత యాక్సలరేషన్ ఉందనుకుందాం. ఆ యాక్సలరేషన్ని ఏ అనుకుందాం. ఓకే అమ్మా, ఆ యాక్సలరేషన్ మనం ప్రస్తుతానికి ఏ అనుకుందాం. దేర్ ఫోర్ Sn ఈక్వల్ టు u ప్లస్ a ఇంటూ n-12.
ఓకే, ఎస్ఎన్ ప్లస్ వన్ ఏమవుతుందమ్మా, ఎస్ఎన్ ప్లస్ వన్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏ ఇంటూ ఎన్ బదులు ఏం పెట్టాలి, ఎన్ ప్లస్ వన్ మైనస్ హాఫ్. ఎన్ ప్లస్ వన్ మైనస్ హాఫ్ అంటే ప్లస్ హాఫ్, కాబట్టి ఎన్ ప్లస్ హాఫ్ అని రాసేయచ్చు డైరెక్ట్గా, ఎన్ ప్లస్ హాఫ్, లేదా ఎన్ ప్లస్ వన్ మైనస్ హాఫ్ అనే రాయండి, ఏమైంది, ఎన్ ప్లస్ వన్ మైనస్ హాఫ్. ఓకే, అయితే ఇక్కడ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అంటున్నాడు, అంటే ఇనీషియల్ వెలాసిటీ 0, కాబట్టి ఎస్ఎన్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ ఇంటూ ఎన్ మైనస్ హాఫ్. ఓకే, ఎస్ఎన్ ప్లస్ వన్ ఏమవుతుందమ్మా, ఏ ఇంటూ ఎన్ ప్లస్ హాఫ్. ఇది అడిగాడుగా, ఎస్ఎన్ బై ఎస్ఎన్ ప్లస్ వన్ అడిగాడు, సో దాన్ని డివైడ్ చేస్తున్నా, డివైడ్ చేస్తే యాక్సలరేషన్ కాన్స్టెంట్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఇదేమవుతుంది, 2n minus 1 by 2, 2n minus 1 divided by 2n plus 1 by 2, 2 క్యాన్సిల్ అవుతుంది. సో ఏం మిగులుతుందమ్మా, 2n minus 1 divided by 2n plus 1. సో దట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్. ఈ రేషియో దీనికి ఈక్వల్ అవుతుందమ్మా, 2n minus 1 by 2n plus 1. 2004 ఐఐటీలో అడిగాడమ్మా. నెక్స్ట్ 2019 జేఈ మెయిన్స్లో బిఫోర్ లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్, 2019 జేఈ మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ ఏంటో చూడండి అమ్మా. A particle is moving with speed v equal to b root x. b root x. ఓకే, ఈ రకంగా వెలాసిటీ మారుతుంది అంటాడు అలాంగ్ పాజిటివ్ x యాక్సిస్, పాజిటివ్ x డైరెక్షన్లో వెళ్తుంది. క్యాలిక్యులేట్ ద స్పీడ్ ఎట్ టైం t ఈక్వల్ టు టౌ. t ఈక్వల్ టు టౌ దగ్గర టైం ఎంత, స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. t ఈక్వల్ టు టౌ, t ఈక్వల్ టు టౌ దగ్గర స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, అంటే మనకి ఇక్కడ ఇంకో assume that the particle is at origin at t equal to 0. t equal to 0 అంటే ఇనిషియల్ గా ఆరిజిన్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది అనుకోండి అని కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. సో మనకి ఇచ్చింది ఏంటి, v ఈక్వల్ టు b రూట్ x అన్నాడు. ఓకే, సో dv బై dt ఈక్వల్ టు ఏమవుతుంది, dv బై dt వేస్తే ఏమన్నా వస్తుందా, ఏమొస్తుంది, యాక్సలరేషన్ వస్తుంది, అంతే కదమ్మా. సో ఫస్ట్ యాక్సలరేషన్ ఎంతో కనుక్కుందాం, a ఈక్వల్ టు dv బై dt ఏమొస్తుందమ్మా, ఏమి రాదు. ఓకే, a ఈక్వల్ టు dv బై dt వేస్తాం, ఏమొస్తుంది, ఏమైనా వస్తుందా, ఓకే వస్తుందమ్మా. ఎక్స్ని విత్ రెస్పెక్ట్ టు టీ డిఫరెన్షియేట్ చేయాలి, చేద్దామా జాగ్రత్తగా చేద్దాం, చూడండి స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా వెళ్దాం. సో a ఈక్వల్ టు d బై dt ఆఫ్ b రూట్ ఎక్స్. రూట్ ఎక్స్ అంటే x పవర్ హాఫ్, సో x పవర్ హాఫ్ ఇలా రాస్తున్నా, b బయట రాస్తా. సో a ఈక్వల్ టు b ఇంటూ d బై dt ఆఫ్ x పవర్ హాఫ్. x పవర్ హాఫ్కి డిఫరెన్సియేషన్ ఏంటమ్మా, x పవర్ హాఫ్కి డిఫరెన్సియేషన్ 1/2 x పవర్ 1/2 మైనస్ 1, అంతే కదా. సో a ఈక్వల్ టు b ఇంటూ x పవర్ 1/2 మైనస్ 1, ఇక్కడ 1/2 వస్తుంది ఇక్కడ ముందు, అంతే కదా. n ఇంటూ x పవర్ n మైనస్ 1 అమ్మా, సో 1/2 x పవర్ n మైనస్ 1 ఇంటూ dx బై dt ఇలా యాజ్ ఇట్ ఈస్గా రాసేయటం. ఓకే, ఎందుకంటే ఇక్కడ x ఉంది, మనం విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి పక్కన dx బై dt అనేది యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. సో ఇదేమవుతుంది, ఇక్కడ రాస్తాను నెక్స్ట్ స్టెప్. ఇదేమవుతుందమ్మా, a ఈక్వల్ టు b బై 2 x పవర్ 1/2 మైనస్ 1 అంటే x పవర్ మైనస్ 1/2 అంటే 1/√x వస్తుంది. దేర్ ఫోర్ b బై 2 రూట్ x అవుతుంది, అంతేనా. x పవర్ 1/2 మైనస్ 1 అంటే మీనింగ్ ఏంటమ్మా, x పవర్ మైనస్ హాఫ్, x పవర్ మైనస్ హాఫ్ అంటే 1/x పవర్ హాఫ్, 1/x పవర్ హాఫ్ అంటే 1/√x రాసేసాం. ఇంకా dx బై dt అంటే v, dx బై dt అంటే v, అది కూడా రాసేసాం. ఓకే, సో దిస్ ఈస్ ది యాక్సలరేషన్ ఆఫ్ ది ఎవరిది, పార్టికల్. v బదులు ఏ రాయొచ్చు, a ఈక్వల్ టు b బై 2 రూట్ x, v బదులు b రూట్ x అని రాయొచ్చు కదా. ఓకే, ఇక్కడ రూట్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి a ఈక్వల్ టు b స్క్వేర్ బై 2, అంటే ఇక్కడ మనకు ఒక విషయం తెలిసింది, a ఈక్వల్ టు b అంటే కాన్స్టెంట్ అమ్మ, సమ్ కాన్స్టెంట్ b అనేది. ఓకే, b అనేది సమ్ కాన్స్టెంట్. సో a ఈక్వల్ టు b స్క్వేర్ బై 2 అంటే యాక్సలరేషన్ ఎలా ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ గా ఉంది. యాక్సలరేషన్ కాన్స్టెంట్ గా ఉంటే మనం ఏ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ వాడాలి, v ఈక్వల్ టు u ప్లస్ at, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as, s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. ఆ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మనం వాడాలి. ఇక్కడ మనకి యాక్సలరేషన్ కాన్స్టెంట్ అని వచ్చిందమ్మా. ఓకే, యాక్సలరేషన్ కాన్స్టెంట్ అని వచ్చింది. ఓకే, వెరీ గుడ్, రైట్. అయితే ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడు, క్యాలిక్యులేట్ ద స్పీడ్ అట్ టైం t ఈక్వల్ టు టౌ.
టౌ అనే టైం తర్వాత స్పీడ్ కనుక్కోమన్నాడు. సో ఫార్ములా ఇది ఉపయోగిద్దాం. v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. v మనం కనుక్కోవాలి. t అంటే టౌ, మరి u అంటే ఏంటి? v మనం కనుక్కోవాలమ్మా ఫైనల్ వెలాసిటీ. t అంటే టౌ, ఏ అంటే యాక్సలరేషన్ ఆల్రెడీ వచ్చింది v²/2 అని. u అంటే ఏంటి? ఓకే, సో ఇక్కడ స్పీడ్ v ఈక్వల్ టు b రూట్ x అంటాడు కదా. అట్ t ఈక్వల్ టు 0 పార్టికల్ ఇస్ అట్ ఆరిజిన్. అంటే అట్ t ఈక్వల్ టు 0 x ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇనిషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు కూడా 0 అవుతుందమ్మా. t ఈక్వల్ టు 0 దగ్గర వెలాసిటీ ఎంత? అప్పుడు ఏం చేయాలి మనం? x బదులు 0 పెట్టండి ఈ ఈక్వేషన్లో. వెలాసిటీ ఏమవుతుంది? 0 అవుతుంది. సో ఇనిషియల్ వెలాసిటీ ఏమవుతుందమ్మా? 0 అవుతుంది. దేర్ ఫోర్ v ఈక్వల్ టు 0, u అంటే 0, a అంటే b²/2, t అంటే టౌ. సో ఇదన్నమాట వెలాసిటీ. b²τ/2, b²τ/2 అనేది వెలాసిటీ. ఓకే, అర్థమైంది కదా ఇది? ఓకే, ఫస్ట్ మన యాక్సలరేషన్ ఎలా ఉందో చూసాం. యాక్సలరేషన్ కాన్స్టెంట్ అని వచ్చింది. యాక్సలరేషన్ కాన్స్టెంట్ అయితే మనం సింపుల్గా ఏం చేస్తామో, వి అప్లై ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఉన్నాయి కదా, అవి విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, ఏదో ఈక్వేషన్ అప్లై చేసి మనం ఫైనల్ వెలాసిటీ కనుక్కుంటాం. ఓకే, ఇనిషియల్ వెలాసిటీ ఎలా కనుక్కున్నాం? ఇక్కడ ఇచ్చిన డేటా నుంచే కనుక్కున్నాం. అస్యూమ్ దట్ ది పార్టికల్ ఈజ్ అట్ ఆరిజిన్ అట్ t ఈక్వల్ టు 0. అంటే ఇనిషియల్ గా పార్టికల్ x ఈక్వల్ టు 0 దగ్గర ఉంది. ఆరిజిన్ అంటే ఏంటన్నా x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0, z ఈక్వల్ టు 0. కాబట్టి x ఈక్వల్ టు 0 దగ్గర పార్టికల్ ఉంది. x ఈక్వల్ టు 0 కనుక దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వెలాసిటీ ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ 0. ఓకే అమ్మా? ఇక్కడ వెలాసిటీ కాన్స్టెంట్ కాదు, వెలాసిటీ ఈజ్ చేంజింగ్ విత్ x. కాబట్టి యాక్సలరేషన్ ఉంది దానికి. ఆ యాక్సలరేషన్ ఫస్ట్ కనుక్కున్నాం, అసలు ఎలా ఉంటుందో చూద్దామని. యాక్సలరేషన్ మనకి కాన్స్టెంట్ అని వచ్చింది. కాన్స్టెంట్ అని వచ్చిన తర్వాత ఏ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ వాడాలో మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అమ్మా. ఏ బాల్ థ్రోన్ వర్టికలీ అప్ విత్ ఇనిషియల్ వెలాసిటీ v0. ఒక బాల్ని ఇలా వర్టికల్ గా పైకి విసిరామట. ఎంత వెలాసిటీ తోటి? ఇనిషియల్ వెలాసిటీ v0. ఆ బాల్ మీద ఏం యాక్ట్ చేస్తుంది? యాక్చువల్గా గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఓకే, ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ తో పాటు ఇంకొక ఫోర్స్ కూడా యాక్ట్ చేస్తుంది. అదే డ్రాగ్ ఫోర్స్ అని క్వశ్చన్ లో ఇచ్చాడు. డ్రాగ్ ఫోర్స్ ఎంత అంటమ్మా? డ్రాగ్ ఫోర్స్ m గామా v². m అంటే మాస్ ఆఫ్ ది బాడీ, గామా అంటే సమ్ కాన్స్టెంట్, v అంటే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. అంటే ఆ డ్రాగ్ ఫోర్స్ అనేది వెలాసిటీ మీద డిపెండ్ అవుతున్నాం. అది యాక్చువల్గా విస్కస్ ఫోర్స్. ఓకే, డ్రాగ్ ఫోర్స్ అనేది విస్కస్ ఫోర్స్ అమ్మా. సో విస్కస్ ఫోర్స్ అనేది వెలాసిటీ మీద ఈ రకంగా డిపెండ్ అవుతుంది అంట. ఓకే, ఇక్కడ మనకి ఏమడిగాడంటే టైం టేకెన్ బై ది బాల్ టు రీచ్ టు మాక్సిమం హైట్. బాల్ మాక్సిమం హైట్ రీచ్ అవడానికి ఎంత టైం పట్టింది అని అడుగుతున్నాడు. ఓకే, బాల్ మాక్సిమం హైట్ రీచ్ అవడానికి ఎంత టైం పట్టింది అని అడుగుతున్నాడు. అయితే మీరు ఒక విషయం గమనించండి అమ్మా. ఇనిషియల్ వెలాసిటీ అంతా v0. బాల్ మాక్సిమం హైట్ రీచ్ అయిన తర్వాత, బాడీ మాక్సిమం హైట్ రీచ్ అయిన తర్వాత వెలాసిటీ ఏమవుతుంది? ఫైనల్ వెలాసిటీ 0. అంతే కదా? ఇలా పైకి వేసినప్పుడు బాల్ అలా పై వరకు వెళ్ళి మాక్సిమం హైట్ రీచ్ అయిన తర్వాత అక్కడ అలా ఆగి ఇలా కింద వస్తుంది. అంతేనా? ఇలా వెళ్ళి లాగి ఇలా కింద వస్తుంది. సో ఫైనల్ వెలాసిటీ ఎంతమ్మా? 0. ఇనిషియల్ వెలాసిటీ v0, ఫైనల్ వెలాసిటీ 0. ఎందుకంటే మాక్సిమం హైట్ అంటున్నాడు కాబట్టి. ఓకే, రైట్. సో ఈ డేటా తోటి, మనకు తెలిసిన ఈ దీంతో మనం, ఈ నాలెడ్జ్ తోటి మనం వీ ట్రై టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఓకే, రైట్. సో బాల్ మీద యాక్ట్ చేస్తున్న ఫోర్స్ కిందకి mg, ఇంకోటి డ్రాగ్ ఫోర్స్, అది కూడా కిందకే పనిచేస్తుంది. డ్రాగ్ ఫోర్స్ అది కూడా కిందకే పనిచేస్తుంది. అదంతా m గామా v². సో టోటల్గా కిందకి పనిచేసే ఫోర్స్ ఏమవుతుంది అంటే అవి కిందకి పనిచేస్తున్నాయి కాబట్టి, అంటే బాల్ మోషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ పనిచేస్తుంది కాబట్టి మైనస్ పెడతాం. మైనస్ ఆఫ్ mg ప్లస్ m గామా v². న్యూటన్ సెకండ్ లా ప్రకారం ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ కాబట్టి ఇలా రాయొచ్చు, m గామా v². ఓకే, ఇక్కడ m కామన్ తీస్తే బోత్ సైడ్స్ m క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా మనకి యాక్సలరేషన్ a ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? మైనస్ ఆఫ్ g ప్లస్ గామా v². ఇక్కడ యాక్సలరేషన్ కాన్స్టెంట్ కాదు. యాక్సలరేషన్ ఓన్లీ g వచ్చుంటే కాన్స్టెంట్ అయ్యేది. బట్ యాక్సలరేషన్ కాన్స్టెంట్ కాదమ్మా, అది వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ మీద ఈ రకంగా డిపెండ్ అవుతుంది యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ ఇక్కడ ఇట్ ఈజ్ నాట్ కాన్స్టెంట్. ఓకే, యాక్సలరేషన్ ఈజ్ నాట్ కాన్స్టెంట్.
సో యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి? యాక్సలరేషన్ ఏ అంటే డివి బై డిటి. దేర్ఫోర్ డివి బై డిటి ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ ప్లస్ గామా వి స్క్వేర్. అంతేనా? మైనస్ జీ ప్లస్ గామా వి స్క్వేర్. సో నేను దీన్ని నేను ఏం చేస్తా అంటే క్రాస్ మల్టిప్లై చేస్తాం ఇలాగే. డిటి అటు తీసుకెళ్తా, ఇదంతా ఇటు తీసుకొస్తాను. సో ఏమవుతుంది? ఒకవైపు డిటి వెళ్ళిపోతుంది, ఒకవైపు వి టర్మ్స్ అన్ని ఒకవైపు, డిటి టర్మ్స్ అన్ని ఒకవైపు వెళ్తే ఏమవుతుందమ్మా? డివి బై, ఇక్కడ మైనస్ పెడతాం, ఈ మైనస్ అంతా ఇటు తీసుకొస్తున్నాం కదా, డివి బై మైనస్ ఇలా పెట్టేసాం, పైన పెట్టేసాం కాబట్టి నో ప్రాబ్లం, జీ ప్లస్ గామా వి స్క్వేర్ ఈక్వల్ టు డిటి. ఓకే, ఇప్పుడు నేను బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేస్తా అమ్మా. ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ కనుక ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రల్ డిటి ఈజ్ ఈక్వల్ టు, దీంట్లో మైనస్ పక్కన రాదు, ఇంటిగ్రల్ 1 బై జీ ప్లస్ గామా వి స్క్వేర్ డివి వస్తుంది. అంతే కదా? అయితే ఇక్కడ ఇంటిగ్రేషన్కి లిమిట్స్ పెట్టాలి. ఇక్కడ ఇనీషియల్గా టైం 0 అనుకుందాం, అంతే కదా? ఇనీషియల్ టైం 0 అనుకుందాం. ఓకే, ఇనీషియల్లీ వెలాసిటీ v0 100, సో ఇనీషియల్ టైం 0 అనుకుందాం, ఫైనల్ టైం మనం t అనుకుందాం. ఇనీషియల్ వెలాసిటీ ఎంతమ్మా? v0. ఫైనల్ వెలాసిటీ ఎంత అంటే మాక్సిమం హైట్ రీచ్ అయిన తర్వాత వెలాసిటీ ఎంత? 0. సో ఇలా రాయొచ్చు కదా. ఓకే, సో చూడండి, ఇంటిగ్రల్ dt అంటే t బదులు అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ పెడితే మనకు ఫైనల్గా టీనే మిగులుతుంది. సో దిస్ t ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఇక్కడ లిమిట్స్ నేను ఇలా ఎక్స్చేంజ్ చేస్తాను. ఎప్పుడైతే లిమిట్స్ ఎక్స్చేంజ్ చేశానో దీంట్లోంచి ఒక మైనస్ బయటకు వస్తుంది. ఎప్పుడైతే లిమిట్స్ ఎక్స్చేంజ్ చేశానో మనం మైనస్తో మల్టిప్లై చేయాలి, ఇంటిగ్రేషన్లో రూల్ అది. ఓకే, సో ఇక్కడ లిమిట్స్ ఎప్పుడైతే అప్లై చేశానో మనం మైనస్తో మల్టిప్లై చేస్తాం, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి లిమిట్స్ నేను ఈ విధంగా రాస్తాయి. ఈసారి పైన v0 కింద 0, ఒక మైనస్ బయటకు వస్తుంది, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఇంకా ఫైనల్గా మనకి ఏం మిగులుతుంది లోపల? జీ ప్లస్ గామా వి స్క్వేర్ ఇంటూ డివి. ఓకే అమ్మ, సో ఈ ఇంటిగ్రేషన్ కనుక్కుంటే మనకి కావాల్సిన వాల్యూ వచ్చేసినట్టే. కానీ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఎలా సాల్వ్ చేయాలనేది మనకి డౌట్. అయితే ఆప్షన్స్ మీకు ఇవ్వలేదు, కానీ ఆప్షన్స్లో అన్నిటిలోని tan ఇన్వర్స్ అని ఉందమ్మా. సో ఇంటిగ్రేషన్ వాల్యూ tan ఇన్వర్స్ వస్తుంది. సో tan ఇన్వర్స్ ఇంటిగ్రేషన్, దేని ఇంటిగ్రేషన్ tan ఇన్వర్స్ వస్తుంది ఒకసారి నేను ఈ పక్కన చెప్తా అమ్మా. దేని ఇంటిగ్రేషన్ tan ఇన్వర్స్ వస్తుందంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ లేదా ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ స్క్వేర్, ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎక్స్ బై ఏ, సారీ 1 బై ఏ tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ అవుతుందమ్మా. ఇది ఫార్ములా. ఓకే, ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు 1 బై ఏ tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఇక్కడ ఏ అనేది సమ్ కాన్స్టెంట్. సేమ్ అలాగే నేను దీన్ని అదే విధంగా రాయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో ఈ ఇంటిగ్రేషన్ని సేమ్ అదే విధంగా రాయడానికి ట్రై చేస్తున్నాను. టీ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు v0. ఓకే, ఇక్కడ dx ఉంది, ఇక్కడ dv ఉంది, కాబట్టి మనకి ముందు v స్క్వేర్ రావాలి. ఇక్కడ గామా v స్క్వేర్ ఉంది, ఇక్కడ dx ఉంది కాబట్టి x స్క్వేర్ వచ్చింది, ఇక్కడ v స్క్వేర్ ఉంది, ఇక్కడ dv ఉంది కాబట్టి v స్క్వేర్ రావాలి, బట్ ఇక్కడ గామా v స్క్వేర్ ఉంది. సో నేను ఏం చేస్తా అంటే గామాని కాన్స్టెంట్ తీస్తాను, దీంట్లోంచి గామాని కామన్ తీస్తా. గామా కామన్ తీస్తే 1 బై గామా ఉంటుంది, 1 బై గామా బయట రాసేస్తాం. గామా కామన్ తీస్తే బయట 1 బై గామా వస్తుంది, 1 బై గామా కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్ బయట రాసేయచ్చు కదా. ఇంకా లోపల మిగులుతుంది 1 బై ఓకే వి స్క్వేర్ ప్లస్ జీ బై గామా, ఇక్కడ గామా లేదు కదా, సో జీ బై గామా ఇలా మిగులుతుంది. ఓకే, ఈ జీ బై గామా నేను స్క్వేర్ రూట్ ఆఫ్ జీ బై గామా హోల్ స్క్వేర్ అని రాయచ్చా? జీ బై గామా ఇక్కడ వస్తుంది, ఆ జీ బై గామా నేను స్క్వేర్ రూట్ ఆఫ్ జీ బై గామా హోల్ స్క్వేర్ అని రాయచ్చు కదా. సో ఈ టోటల్ టర్మ్ నేను వి స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ బై గామా హోల్ స్క్వేర్ అని రాయచ్చు కదమ్మా నేను. ఓకే, సో దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? ఇదిగో ఈ ఫామ్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ ఫామ్లో మనం తెచ్చేసుకున్నాం.
సో ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, టీ ఈక్వల్ టు 1 బై గామా. ఓకే, ఇంటిగ్రేషన్ ఏమవుతుందమ్మా, 1/a. 1/a అంటే ఏంటి, రూట్ జీ బై గామా. స్క్వేర్ రూట్ ఆఫ్ జీ బై గామా అనేది ఏ. ఓకే, ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఎక్స్ అంటే ఏంటమ్మా వి. వి డివైడెడ్ బై ఏ అంటే ఏంటి, మళ్ళీ రూట్ జీ బై గామా. సో రూట్ జీ బై రూట్ గామా పైకి వెళ్తుంది, అంతేగా. రూట్ జీ బై రూట్ గామా పైకి వెళ్తుంది. లిమిట్స్ ఏంటి, 0 to v0. ఈ లిమిట్స్ కనుక అప్లై చేస్తే, 0 అప్లై చేస్తే ఎలాగో 0 అయిపోతుందమ్మా. v0 అప్లై చేస్తే tan ఇన్వర్స్ v0 వస్తుంది. దేర్ఫోర్ t ఈక్వల్ టు 1 బై, ఇక్కడ ఈ గామా రూట్ గామా, ఈ రూట్ గామాని రూట్ గామా టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి 1 బై రూట్ గామా జీ మిగులుతుంది. ఇంటూ ఇక్కడే మిగులుతుంది. ఓకే, 1 బై రూట్ గామా జీ టోటల్ మిగులుతుంది. సో ఇంకా tan ఇన్వర్స్ v ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ గామా బై జీ. దిస్ ఈస్ ది ఆన్సర్. v కదమ్మా v0, v బదులు v0 పెడతాం. సో దట్ ఈస్ ది ఆన్సర్. సో ఈ రకంగా మనం ఇంటిగ్రేషన్ ని సాల్వ్ చేస్తాం. ఓకే, ఆ రకంగా మనం ఇంటిగ్రేషన్ సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా 2019 లో అడిగిన క్వశ్చన్ అమ్మా. జాగ్రత్తగా చూడండి. ఏ పార్టికల్ మూవ్స్ ఫ్రమ్ పాయింట్ 20i + 4jm at t ఈక్వల్ టు 0. అంటే ఇనీషియల్ గా పాయింట్ ఇక్కడ ఉందన్నమాట. ఇనీషియల్ గా పార్టికల్ ఈ పాయింట్ దగ్గర ఉందన్నమాట. 20i cap + 4j bar పొజిషన్ వెక్టర్ ఇచ్చాడు మనకి. విత్ ఎన్ ఇనీషియల్ వెలాసిటీ, ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది, 5i bar + 4j bar. It is acted upon by a constant force which produces a constant acceleration 4i bar + 4j bar. సో పొజిషన్ ఇచ్చాడు, వెలాసిటీ ఇచ్చాడు, యాక్సెలరేషన్ కాన్స్టెంట్ అంటాడు. యాక్సెలరేషన్ కాన్స్టెంట్ ఫోర్స్ అంటే కాన్స్టెంట్ యాక్సెలరేషన్ ఉంటుంది. సో డిస్టెన్స్ ఆఫ్ పార్టికల్ ఫ్రమ్ ఆరిజిన్ అట్ టైమ్ 2 seconds. 2 seconds దగ్గర డిస్టెన్స్ ఎంత అని అడుగుతుంది. డిస్టెన్స్ అడిగాడు, డిస్ప్లేస్మెంట్ కాదు, ఏమడిగాడు, డిస్టెన్స్. ఓకే, ఏదైనా ఒకటే. ఓకే, ఈ కేసులో మనం ఏదైనా ఒకటే చేసుకోవచ్చు. రైట్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయడానికి మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషనే వాడతామమ్మా. కాన్స్టెంట్ యాక్సెలరేషన్తో మూవ్ అవుతుంది కాబట్టి ఈక్వేషన్స్ ఆఫ్ మోషనే వాడతాం. అయితే ఇక్కడ మనం కన్వీనియన్స్ కోసం ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్ అని డివైడ్ చేసుకుందాం. ఇన్ ఎక్స్ డైరెక్షన్, ఇటేపు ఇన్ వై డైరెక్షన్ అని డివైడ్ చేసుకుందాం. ఇక్కడ డిస్టెన్స్ ఎక్కడి నుంచి అడిగాడంటే ఫ్రమ్ ఆరిజిన్ అడిగాడు. అయితే పార్టికల్ ఆరిజిన్ దగ్గర నుంచి స్టార్ట్ కాల, ఎక్కడో 20i + 4j bar దగ్గర నుంచి స్టార్ట్ అయింది. పార్టికల్ 20i bar + 4j bar దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఓకే, అది పక్కన పెట్టండి. ఫస్ట్ ఇనీషియల్ వెలాసిటీ ఎంత అంటే 5i bar + 4j bar. అంటే ఎక్స్ డైరెక్షన్ లో 5 meters/second, వై డైరెక్షన్ లో 4 meters/second అనేది ఇనీషియల్ వెలాసిటీ. సో ఎక్స్ డైరెక్షన్ లో ఇనీషియల్ వెలాసిటీ 4 meter/second, వై డైరెక్షన్ లో ఇనీషియల్ వెలాసిటీ ఎక్స్ డైరెక్షన్ లో ఇనీషియల్ వెలాసిటీ 5 meters/second, వై డైరెక్షన్ లో ఇనీషియల్ వెలాసిటీ 4 meter/second రాసేసాం. బానే. నెక్స్ట్ యాక్సెలరేషన్ ఇచ్చాడు. సో యాక్సెలరేషన్ ఏ ఈక్వల్ టు, అంటే ఎక్స్ డైరెక్షన్ లో యాక్సెలరేషన్ 4 meter/second², వై డైరెక్షన్ లో యాక్సెలరేషన్ కూడా 4 meter/second². ఎక్స్ డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ ఎంత, sx ఈక్వల్ టు ut + ½ ఎంత టైం తర్వాత, 2 seconds తర్వాత అడిగాడు. సో uxt + ½ అని రాస్తున్నా. ux అంటే 5 ఇంటూ t అంటే 2 ప్లస్ ½ ఇంటూ ax అంటే ax అంటే 4 ఇంటూ t² అంటే 2², అది కూడా 4. సో 2 2s are 4, 2 4s are 8, 5 2s are 10. సో ఇక్కడ ఏమొచ్చిందమ్మా 18 meters. 18 meters ఎక్కడి నుంచి, ఎక్స్ డైరెక్షన్ లో ఇక్కడి నుంచి, ఆరిజిన్ నుంచి కావాలంటే సో ఇది ప్లస్ 20 వేయాలి. అంతేనా రైట్. ఇనీషియల్ పొజిషన్ ఎంత, 20 meters. ఇనీషియల్ పొజిషన్ వాడు ఇచ్చేస్తాడు 20 సారీ, ఇనీషియల్ పొజిషన్ 2 అయ్యాం, ఇది 20 కాదు, 2i. సో ఇనీషియల్ పొజిషన్ 2 meters. ఓకే, ఆరిజిన్ నుంచి పొజిషన్ కావాలంటే ఈ రెండు యాడ్ చేయకుండా, అంతే కదా. ఆరిజిన్ నుంచి పొజిషన్ కావాలమ్మా, ఈ రెండు కావాలి. సో ఫ్రమ్ ఆరిజిన్, డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ x ఈక్వల్ టు 18 + 2 20 meters అవుతుంది. ఓకే,
x ఈక్వల్ టు 18 ప్లస్ 2 20 మీటర్స్ అవుతుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా చేస్తాం. ఓకే అమ్మా, మనకి డిస్టెన్స్ ఆరిజిన్ నుంచి కావాలి, అందుకని ఆరిజిన్ నుంచి వేస్తాం. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేమ్ sy ఈక్వల్ టు uyt ప్లస్ హాఫ్ ayt స్క్వేర్. uy అంటే 4 ఇంటూ t అంటే 2 ప్లస్ హాఫ్ ay అంటే కూడా 4a ఇంటూ t స్క్వేర్ అంటే 4. 2 2s are ఇక్కడ 4 2s are 8, 4 2s are 8 ఏమవుతుందమ్మా 16. సారీ 16 మీటర్స్. ఓకే, 16 మీటర్స్. ఓకే, కరెక్ట్ అమ్మా. 18 ప్లస్ 16 20 మీటర్స్. రైట్, వెరీ గుడ్. సో ఇదేంటమ్మా, ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, బట్ ఇనీషియల్ పొజిషన్ ఏంటి? ఇనీషియల్ పొజిషన్ వై డైరెక్షన్లో, ఇనీషియల్ పొజిషన్ వై డైరెక్షన్లో 4 మీటర్స్ అమ్మా. సో డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ ఏమవుతుంది? డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ ఈసారి వై కదా, వై డైరెక్షన్లో కాబట్టి వై ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 16 ప్లస్ 4 20 మీటర్స్. మనకేమడిగాడు? ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ అడిగాడు. ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంతే అమ్మా. యాక్చువల్గా ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ ఇది ఏమొచ్చింది? 20i బార్ ప్లస్ 20j బార్ వచ్చిందమ్మా. ఇదేంటిది? డిస్ప్లేస్మెంట్ వెక్టర్. ఆరిజిన్ నుంచి డిస్ప్లేస్మెంట్ వెక్టర్, ఆరిజిన్ నుంచి పొజిషన్ వెక్టర్. ఇది మనకి డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ కావాలంటే ఏం చేస్తాం? స్క్వేర్ రూట్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ ay స్క్వేర్ అదే చేస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. దీని వెక్టర్ ఫామ్లో రాస్తే ఇలా రాసుకోవచ్చు కదమ్మా. ఆరిజిన్ నుంచి ఎంత దూరంలో ఉంది అంటే వెక్టర్ ఫామ్లో రాస్తే ఇలా రాస్తాం. దాని మ్యాగ్నిట్యూడ్ కావాలి, డిస్టెన్స్ అడిగాడు కదా, సో దాని మ్యాగ్నిట్యూడ్ కావాలి. మ్యాగ్నిట్యూడ్ కావాలంటే ax స్క్వేర్ ప్లస్ ay స్క్వేర్ అదే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ వేస్తున్నది. 20 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్ అంటే ఏమవుతుందమ్మా? 2 ఇంటూ 20 స్క్వేర్. ఆ 20 స్క్వేర్ బయటకు వస్తే 20 అవుతుంది, 20 రూట్ 2 మిగులుతుంది. సో 20 రూట్ 2 మీటర్స్ ఇస్ ది డిస్టెన్స్. ఓకే అమ్మా, 20 రూట్ 2 మీటర్స్ ఇస్ ది డిస్టెన్స్. పాస్ చేసి రాసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, 2019. ఈ 3 క్వశ్చన్స్ కూడా 2019లో అడిగిన క్వశ్చన్సే. ఇన్ ఏ కార్ రేస్ ఆన్ ఏ స్ట్రైట్ పాత్, కార్ ఏ టేక్స్ టైమ్ t less than కార్ b at the finish and passes finishing point with a speed v more than that of కార్ b. ఓకే, ఒక కార్ రేస్ జరుగుతుందంట. కార్ ఏ, కార్ బి ఆ కార్ రేస్ లో పాల్గొన్నాయి. కార్ ఏ ఆ రేస్ కంప్లీట్ చేయడానికి కార్ బి కన్నా టీ అనే టైం తక్కువ తీసుకుందట. అంతేకాదు ఫినిషింగ్ పాయింట్ దగ్గర కార్ బి కన్నా కార్ ఏ వెలాసిటీ వి ఎక్కువ ఉందట. ఓకే, అదమ్మా వాడు ఇచ్చిన డేటా. ఓకే, బోత్ ది కార్స్ స్టార్ట్ ఫ్రమ్ రెస్ట్. 2 కార్స్ రెస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ a1 a2. వాటికి యాక్సలరేషన్ ఏంటి? a1 and a2 రెస్పెక్టివ్లీ. దెన్ v ఈజ్ ఈక్వల్ టు, ఈ స్మాల్ v అనే ఈ వెలాసిటీ ఎక్కువ ఉంది అన్నాం కదా, ఎంత ఎక్కువ ఉంది అనేది మనకు కావాలన్నమాట. సో సొల్యూషన్ చూడమ్మా, కార్ ఏ కార్ బి ఇలా డివైడ్ చేద్దాం. ఓకే, కార్ బి రేస్ ఫినిష్ చేయడానికి కార్ బికి పట్టిన టైం టీబీ అనుకుందాం. కార్ బికి పట్టిన టైం టీబీ అనుకుందాం. అప్పుడు కార్ ఏకి పట్టిన టైం ఏమవుతుంది? కార్ ఏ ఏముంది? దీనికన్నా టీ సెకండ్స్ టైం తక్కువ తీసుకుంది కదా. దేర్ ఫోర్ టీబీ మైనస్ టీ అనేది కార్ ఏ ఫినిష్ చేయడానికి పట్టిన టైం. ఓకే, కార్ బికి ఏమో టీబీ అనే టైం పడితే కార్ ఏకి ఫినిషింగ్ దగ్గర అంటే ఫైనల్ వెలాసిటీ అన్న. ఫైనల్ వెలాసిటీ ఆఫ్ కార్ ఏంటి అంటే విబి అనుకుందాం. అప్పుడు ఫైనల్ వెలాసిటీ ఆఫ్ కార్ ఏ ఏమవుతుంది? ఫైనల్ వెలాసిటీ ఆఫ్ కార్ ఏ ఏమవుతుందమ్మా? విబి ప్లస్ వి. ఎందుకంటే ఇది వి అనే వెలాసిటీ ఎక్కువగా వెళ్తుంది అన్నాం కదా, ఈ వినే మనం కనుక్కోవాలి. విబి ప్లస్ వి. ఇనీషియల్ వెలాసిటీ రెండింటికి జీరోనే, 2 రెస్ట్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఇనీషియల్గా 2 రెస్ట్ నుంచే స్టార్ట్ అవుతుంది. అంతే కదమ్మా, 2 ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఈక్వల్. కార్ రేస్లో 2 ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఈక్వల్. ఓకే, సో ఇక్కడ ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్. ఓకే, యాక్సలరేషన్ రాయాలి కదా. యాక్సలరేషన్ ఆఫ్ కార్ ఏ a1, యాక్సలరేషన్ ఆఫ్ కార్ బి a2. సో ఈ 2 ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఈక్వల్ అమ్మా. ఓకే, ఈ 2 ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఈక్వల్. ఇదేమో హాఫ్ a1 టీబీ మైనస్ టీ హోల్ స్క్వేర్, హాఫ్ ఏటీ స్క్వేర్. యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ రాస్తున్నాము. యూ వాల్యూ 0 కాబట్టి హాఫ్ ఏటీ స్క్వేర్, టీ బదులు టీబీ మైనస్ రాయాలి. ఇక్కడ ఎస్ ఈక్వల్ టు హాఫ్ a2 టీబీ స్క్వేర్, హాఫ్ a2 టీబీ స్క్వేర్. ఓకేనా, రైట్. నెక్స్ట్, సో ఈ రెండాటిని మనం ఈక్వేట్ చేసాం అనుకోండి, ఏమవుతుందమ్మా? హాఫ్
a1 tb minus t whole square which is equal to half a2 tb square. ఇది ఈక్వేషన్ 1. చూడమ్మా ఇక్కడ నేను క్యాల్కులేషన్ చేయట్లేదు, ఎందుకంటే క్యాల్కులేషన్ చేస్తూ కూర్చుంటే టైం లెంగ్త్ ఎక్కువైపోతుంది. ఇప్పటికే చాలా టైం అయింది, ఇంకా బోలెన్ ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉన్నాయి, కాబట్టి కొన్ని క్యాల్కులేషన్స్ మీరు సొంతంగా చేసుకోండి. ఓకే రైట్. లేదంటే నేను టెలిగ్రామ్లో దీనికి సంబంధించిన క్యాల్కులేషన్స్ నేను పెట్టేస్తాను, మీరు చూసుకోండి. ఓకేనా, కొంచెం లెంగ్తీ క్యాల్కులేషన్స్ ఉన్నాయి, నేను డైరెక్ట్ స్టెప్ వేస్తాను. ఓకే, సో ఇది ఈక్వేషన్ 1 అమ్మ. నెక్స్ట్ ఈక్వేషన్ 2 కోసం ఇది ఈక్వేషన్ 1, ఇది అలా పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకేమన్నాడు, వెలాసిటీ ఆఫ్ కార్కి చూడమ్మా, ఫైనల్ వెలాసిటీ ఆఫ్ కార్ ఏ మైనస్ ఫైనల్ వెలాసిటీ ఆఫ్ కార్ బి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ వి అంటున్నాడు. ఫైనల్ వెలాసిటీ మనం ఎలా కనుక్కుంటాం, v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీఎస్ కనుక్కుంటాం జనరల్గా. v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీఎస్ కనుక్కుంటాం అమ్మా జనరల్గా, అంతేనా? రైట్. సో v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ వేసాం అనుకోండి, ఫైనల్ వెలాసిటీ vb ప్లస్ v. సో ఫైనల్ వెలాసిటీ ఇక్కడ ఏమవుతుందమ్మా, ఫైనల్ వెలాసిటీ ఇక్కడ ఏమవుతుంది, v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. ఇక్కడ v అంటే vb ప్లస్ v, అది పక్కన పెట్టండి. ఓకే, u ప్లస్ ఏటీ అనేది ఫైనల్ వెలాసిటీ. u అంటే 0, a అంటే a1, t అంటే ఏంటమ్మా, t అంటే tb మైనస్ t, tb మైనస్ t. సో దిస్ ఈస్ ది ఫైనల్ వెలాసిటీ ఆఫ్ కార్ ఏ. v ఈక్వల్ టు u ప్లస్ ఏటీ. u అంటే 0, t అంటే a అంటే a1, t అంటే tb మైనస్ t మైనస్ ఫైనల్ వెలాసిటీ ఆఫ్ కార్ బి. ఫైనల్ వెలాసిటీ ఆఫ్ కార్ బి ఏమవుతుంది, ఇది కూడా u ప్లస్ ఏటీనే. u అంటే 0, a అంటే a2, t అంటే tb. దిస్ షుడ్ బి ఈక్వల్ టు v. దిస్ ఈస్ ఈక్వేషన్ 2. చూడండి, ఇక్కడ నేను క్యాల్కులేషన్ చేయట్లేదు. ఈ రెండు ఈక్వేషన్ నుంచి మనకి v వాల్యూ వస్తుంది. రెండు ఈక్వేషన్స్లో మనకి అన్నోన్ వాల్యూస్ ఏంటయ్యా అంటే v అండ్ tb అంతే. a1 వాడిచ్చాడు, t అది కూడా వాడేచ్చాడు క్వశ్చన్లో. ఓకే, మళ్ళీ v కనుక్కోమన్నాడు, v ఎంత అనేది కనుక్కోమన్నాడు. చూడండి, మీకు ఈ రెండు ఈక్వేషన్స్లో రెండు అన్నోన్ క్వాంటిటీస్ ఉన్నాయి, ఒకటి v ఇంకోటి tb. రెండు అన్నోన్ క్వాంటిటీస్ ఉన్నాయి, రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి, వాటిని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సాల్వ్ చేస్తే మనకి రెండు వాల్యూస్ వచ్చేస్తాయి. మీరు ఏం చేయక్కర్లేదమ్మా, దీని నుంచి టీబీ వాల్యూ కనుక్కోండి, ఆ టీబీ వాల్యూ తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఫినిష్. ఈ ఈక్వేషన్ నుంచి టీబీ వాల్యూ ఎంత వస్తుందో కనుక్కోండి. ఓకే అమ్మా, ఇక్కడ హాఫ్ హాఫ్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్ రూట్ తీసుకోండి. ఓకే, సో దీని నుంచి టీబీ వాల్యూ వస్తుంది, ఆ టీబీ వాల్యూ తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్గా వి వాల్యూ ఎంత వస్తుంది అంటే, ఇక్కడ నేను డైరెక్ట్ స్టెప్ వేసేస్తాను. వి వాల్యూ ఎంత వస్తుంది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a1 ఇంటూ a2 ఇంటూ t. ఓకే, ఎంత వస్తుందమ్మా వి వాల్యూ. ఓకే, క్యాల్కులేషన్ మీరు చేయండి అమ్మా, జాగ్రత్త చేయండి. రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేయండి. దీని నుంచి టీబీ వాల్యూ క్యాల్కులేట్ చేయండి, టీబీ వాల్యూ ఎంత వస్తుందో ఆ టీబీ వాల్యూ తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు వి వాల్యూ ఎంత వస్తుందో. అలా రాలేదు అంటే మీరు తప్పు చేసినట్టు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లం చూడండి, ఇది కూడా 2019 వెరీ వెరీ ఈజీ ప్రాబ్లమ్. చూడండి, పొజిషన్ వెక్టార్ ఇచ్చాడు, యాక్సలరేషన్ కనుక్కోమన్నాడు అంటే t ఈక్వల్ టు 1 సెకండ్. ఓకే, పొజిషన్ వెక్టార్ ఇచ్చాడు, యాక్సలరేషన్ కనుక్కోమన్నాడు అంటే t ఈక్వల్ టు 1 సెకండ్. ఓకేనా, పొజిషన్ వెక్టార్ని ఒకసారి డిఫరెన్షియేట్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, వెలాసిటీ వస్తుంది. వెలాసిటీ ఈక్వల్ టు dr బార్ బై dt. సో దాన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నామా, డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, 15t స్క్వేర్కి డిఫరెన్సియేషన్, 15 కాన్స్టెంట్, t స్క్వేర్కి డిఫరెన్సియేషన్ ఏంటి 2t. సో 2t ఇంటూ 15 13t ఇంటూ i క్యాప్ ప్లస్ 4 మైనస్ 20t స్క్వేర్కి డిఫరెన్షియేషన్ చేయాలి, 4కి డిఫరెన్షియేషన్ 0, మైనస్ 20 ఇంటూ t స్క్వేర్కి డిఫరెన్షియేషన్ మళ్ళీ 2tనే, 2 ఇంటూ మైనస్ 20 మైనస్ 40, కాబట్టి మైనస్ 40t ఇంటూ j బార్ వస్తుంది డిఫరెన్షియేషన్ వేసి. సో వెలాసిటీ వచ్చింది. వెలాసిటీని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే యాక్సలరేషన్ వస్తుంది. వెలాసిటీని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే యాక్సలరేషన్ వస్తుంది. అంటే దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయండి. 30tకి డిఫరెన్షియేషన్ ఏంటి 30, 40tకి డిఫరెన్షియేషన్ ఏంటి 40, tకి డిఫరెన్షియేషన్ 1 అవుతుంది. ఓకే, t డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్, సో 40 j బార్. సో మనకి యాక్సలరేషన్ వచ్చింది. మనల్ని ఏమడిగాడు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యాక్సలరేషన్ అడిగాడమ్మా. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యాక్సలరేషన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అడిగాడు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యాక్సలరేషన్ అడిగాడు, స్క్వేర్ రూట్ ఆఫ్ 30 స్క్వేర్ ప్లస్ 40 స్క్వేర్ ఏమవుతుందమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్
900 ప్లస్ 1600. 900 ప్లస్ 1600 ఏంటి? 2500. 2500 స్క్వేర్ రూట్ 50. సో 50 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది దట్ ఈస్ ది యాక్సలరేషన్. ఓకే అమ్మా? నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు అమ్మా, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. 2020లో అడిగాడు, 2021లో కూడా అడుగుతాడు వీటి మీద క్వశ్చన్స్. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ పడుతుంది మీకు. ఓకే, సింపుల్గా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ 2019లో ద పొజిషన్ ఆఫ్ ఎ పార్టికల్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైమ్ t ఈస్ గివెన్ బై, పొజిషన్ ఇచ్చాడమ్మా x ఈక్వల్ టు at ప్లస్ bt స్క్వేర్ మైనస్ ct క్యూబ్ అని ఇచ్చాడు. అయితే ఏమడిగాడు? వెన్ ద పార్టికల్స్ అటైన్స్ జీరో యాక్సలరేషన్. ఓకే, వెన్ ద పార్టికల్ అటైన్స్ జీరో యాక్సలరేషన్, పార్టికల్కి జీరో యాక్సలరేషన్ ఉన్నప్పుడు వెలాసిటీ ఈక్వల్ టు ఎంత? పార్టికల్కి జీరో యాక్సలరేషన్ వచ్చినప్పుడు వెలాసిటీ ఈక్వల్ టు ఎంత? ఫస్ట్ మనం పొజిషన్ ఇచ్చాడు కాబట్టి వెలాసిటీ కనుక్కుందాం. వెలాసిటీ కావాలంటే dx/dt క్యాలిక్యులేట్ చేయాలి. దిస్ ఈజ్ వెలాసిటీ. dx/dt అనేది వెలాసిటీ. సో a ఇంటూ టీకి డిఫరెన్సియేషన్ 1 ప్లస్ bt స్క్వేర్, టీ స్క్వేర్కి ఏబిసిల్ కాన్స్టెంట్ ఇక్కడ, టీ స్క్వేర్కి డిఫరెన్సియేషన్ 2t కాబట్టి 2bt అవుతుంది. మైనస్ ct క్యూబ్ ఉంది, టీ క్యూబ్కి డిఫరెన్సియేషన్ 3t స్క్వేర్, టీ క్యూబ్కి డిఫరెన్సియేషన్ ఏంటమ్మా 3t స్క్వేర్ కాబట్టి 3ct స్క్వేర్. సో దిస్ ఈస్ వెలాసిటీ. దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేసాం అనుకోండి dv/dt, యాక్సలరేషన్ వస్తుంది. యాక్సలరేషన్ a ఈక్వల్ టు dv/dt. సో దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే a కాన్స్టెంట్, దాని డిఫరెన్సియేషన్ 0, 2btకి డిఫరెన్సియేషన్ 2b మైనస్ 3c ఇంటూ టీ స్క్వేర్కి డిఫరెన్సియేషన్ 2t ఇంటూ మైనస్ 3c మైనస్ 6ct. సో యాక్సలరేషన్ ఇది వచ్చిందాం. అయితే మనల్ని ఏమన్నాడు? యాక్సలరేషన్ 0 అయినప్పుడు అంటే దీన్ని 0 చేద్దాం. యాక్సలరేషన్ a ఈక్వల్ టు 0 అంటే దాని మీనింగ్ ఏంటి? 2b మైనస్ 6ct ఈక్వల్ టు 0 అంటే 2b ఈక్వల్ టు 6ct అంటే t ఈక్వల్ టు 2b/6c. 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో b/3c ఇస్ ది టైం. యాక్సలరేషన్ ఏ టైం దగ్గర 0 అవుతుందమ్మా? t ఈక్వల్ టు b/3c దగ్గర 0 అవుతుంది. ఆ టైం దగ్గర వెలాసిటీ ఎంత అని అడిగాడు. యాక్సలరేషన్ 0 అయినప్పుడు, యాక్సలరేషన్ ఎప్పుడు 0 అవుతుంది? t ఈక్వల్ టు b/3c దగ్గర 0 అవుతుంది. ఆ యాక్సలరేషన్ దగ్గర వెలాసిటీ ఎంత అని అడిగాడు. ఓకే, సో ఆ టైం దగ్గర వెలాసిటీ ఎంత అని అడిగాడు. వెలాసిటీ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం. దాంట్లో t బదులు b/3c వేసేయండి. వెలాసిటీ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం. ఏంటిది? a ప్లస్ 2bt మైనస్ 3ct స్క్వేర్. ఓకే, సో t బదులు మనం ఏం వేయాలి? b/3c వేయాలి. సో a ప్లస్ 2b ఇంటూ b/3c మైనస్ 3c ఇంటూ t స్క్వేర్ అంటే b స్క్వేర్/3c హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ a ప్లస్ 2b స్క్వేర్/3c. ఓకే, ఈ 3c ఈ స్క్వేర్ క్యాన్సిల్ అవుతున్నాయి. మైనస్ b స్క్వేర్/3c. ఇదేమవుతుందమ్మా? a ప్లస్ ఇక్కడ 3c కనుక ఎల్సిఎం తీస్తే 2b స్క్వేర్ మైనస్ b స్క్వేర్ సో దట్ ఈస్ ది ఆన్సర్. a ప్లస్ b స్క్వేర్/3c అనేది వెలాసిటీ అమ్మ వెన్ a ఈజ్ ఈక్వల్ టు 0. యాక్సలరేషన్ a ఈక్వల్ టు 0 అయినప్పుడు వెలాసిటీ అది. ఓకే అమ్మా? సో పాజ్ చేసి ఫాస్ట్గా రాయండి అమ్మా. పాజ్ చేసి ఫాస్ట్గా రాయండి. నెక్స్ట్ క్వశ్చన్స్ చూడమ్మా. 2019, 2020లో అడిగిన క్వశ్చన్స్ ఇవి. సో 2019లో అడిగిన క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్, ఇన్ 3 డైమెన్షనల్ సిస్టమ్ ద పొజిషన్ కోఆర్డినేట్స్ ఆఫ్ పార్టికల్ ఆర్ x ఈక్వల్ టు ఎంత, y ఈక్వల్ టు ఎంత, z ఈక్వల్ టు ఎంత అన్నాడు. పొజిషన్ కోఆర్డినేట్స్ ఇచ్చాడన్న. వెలాసిటీ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. సో x, y, z ఇచ్చాడు కాబట్టి vx, vy, vz కనుక్కోవచ్చు. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ అడిగాడు కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ vx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్ ప్లస్ vz స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఫినిష్. ఓకే అమ్మా? x ఈక్వల్ టు a cos ωt అన్నాడు. సో vx ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? dx/dt అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ a ఒమేగా సైన్ ωt. దీన్ని డిఫరెన్షియేట్ చేయడం అంతే కదా. ఓకే, దీన్ని డిఫరెన్షియేట్ చేయడం అంతే కదమ్మా. అలాగే y ఈక్వల్ టు ఏమన్నాడు? a సైన్ ωt అన్నాడు. సో vy ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? dy/dt విచ్ ఇస్ ఈక్వల్ టు దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే a ఒమేగా కాస్ ωt. డిఫరెన్షియేషన్ రావాలమ్మా. డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ రావాలి, లేదంటే ఐఐటి కష్టం. ఐఐటి కానీ నీట్ కానీ క్వాలిఫై అవ్వడం కష్టం ఫిజిక్స్లో. నెక్స్ట్ z ఈక్వల్ టు a ωt
విజెడ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా డిజెడ్ బై డిటి అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు ఏ ఒమేగా. టీకి డిఫరెన్షియేషన్ 1 అవుతుంది, దేర్ఫోర్ ఏ ఒమేగా. ఓకే, సో ఫైనల్ గా మనకి ఏం కావాలి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ కావాలి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ ఈక్వల్ టు విఎక్స్ స్క్వేర్ ప్లస్ వివై స్క్వేర్ ప్లస్ విజెడ్ స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ విఎక్స్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ ప్లస్ వివై స్క్వేర్ అంటే ఇది ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ కాస్ ఒమేగా టీ ప్లస్ విజెడ్ స్క్వేర్ అంటే ఇది ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్. ఓకే రైట్, ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ ఒమేగా టీ కాస్ స్క్వేర్ ఒమేగా టీ, ఇక్కడ ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ కానీ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ ఒమేగా టీ కాస్ స్క్వేర్ ఒమేగా టీ వస్తుంది. సైన్ స్క్వేర్ ఒమేగా టీ ప్లస్ కాస్ స్క్వేర్ ఒమేగా టీ అది 1 అవుతుంది. దేర్ ఫోర్ మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ ఏమవుతుందంటే ఈ రెండు కలిపితే ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఉంది. అర్థమైందమ్మా, ఇక్కడ ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ కామన్ తీస్తే బ్రాకెట్లో సైన్ స్క్వేర్ ఒమేగా టీ ప్లస్ కాస్ స్క్వేర్ ఒమేగా టీ మిగులుతుంది. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1 అవుతుంది. దేర్ ఫోర్ ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ మిగులుతుంది. ప్లస్ ఇక్కడ ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఉంది, అది అలాగే వేస్తాం. సో మనకి ఏమొచ్చింది 2 ఇంటూ ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్. ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ బయటకు వస్తే ఏ ఒమేగా అవుతుంది. దేర్ ఫోర్ √2 ఏ ఒమేగా ఇస్ ది ఆన్సర్. ఓకే అమ్మా, √2 ఏ ఒమేగా ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 2020లో అడిగడం రీసెంట్ వేడి క్వశ్చన్ ఇది. The distance covered by a particle in one-dimensional motion varies with the time t as x square equal to at square plus 2bt plus c. మంచి క్వశ్చన్ అండి. If the acceleration of the particle depends on x as x power minus n, then n equal to ఎంత? ఓకే అమ్మా, యాక్సలరేషన్ x మీద డిపెండ్ అవుతుంది అంటున్నాడు. ఏ విధంగా డిపెండ్ అవుతుంది? x పవర్ మైనస్ n, ఆ రకంగా డిపెండ్ అవుతుంది అంటే అయితే n ఈక్వల్ టు ఎంత. సో ఈ ప్రాబ్లం చేయడానికి ఏం చేయాలో చూడండి. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏటీ స్క్వేర్ ప్లస్ 2bt ప్లస్ సి ఇలా రాదు. మనం దీన్ని విత్ రెస్పెక్ట్ టు టీ కనుక డిఫరెన్షియేట్ చేస్తే, ఓకే దీన్ని డిఫరెన్షియేట్ చేసాం అనుకున్నాం, ఈ ఈక్వేషన్ డిఫరెన్షియేట్ చేస్తే మనకి వెలాసిటీ వస్తుంది. విత్ రెస్పెక్ట్ టు టీ డిఫరెన్షియేట్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు టీ కనుక డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది 2x d అంతే కదా, 2x ఇంటూ dx బై dt రాయాలమ్మా. విత్ రెస్పెక్ట్ టు టీ డిఫరెన్షియేట్ చేస్తున్నాం, ఇక్కడ x ఉంది టీ లేదు, సో 2x ఇంటూ dx బై dt రాయాలి. ఓకే, విత్ రెస్పెక్ట్ టు టీ డిఫరెన్షియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఏ టీ స్క్వేర్ ఉంది, టీ స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ 2t, దేర్ఫోర్ 2at. ఇక్కడ t ఉంది కాబట్టి మనం dx బై dt అదే రాయాలి. ఓకే, ప్లస్ 2bt, సో 2bt కి డిఫరెన్షియేషన్ 2b ప్లస్ c కి డిఫరెన్షియేషన్ 0. ఓకే, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసేయండి. దీని నుంచి dx బై dt ఈక్వల్ టు ఏమవుతుంది at ప్లస్ b బై x. dx బై dt ఏంటమ్మా వెలాసిటీ. సో వెలాసిటీ మనకు వచ్చింది, వెలాసిటీ v ఈక్వల్ టు at ప్లస్ b బై x. నెక్స్ట్ యాక్సెలరేషన్ కనుక్కోవాలి. ఓకే, యాక్సెలరేషన్ కనుక్కోవటానికి నేను dv బై dt వేయచ్చు, కానీ నేను dv బై dt వేయట్లేదు. ఇప్పుడు నేను dv బై dt వేయట్లేదమ్మా. నేను ఏమేస్తున్నా అంటే dv బై dt ఎందుకు వేయట్లేదంటే నాకు ఇక్కడ యాక్సెలరేషన్కి డిస్ప్లేస్మెంట్కి వెలాసిటీ కావాలి, డిఫరెన్స్ యాక్సెలరేషన్కి డిస్ప్లేస్మెంట్కి రిలేషన్ కావాలి, యాక్సెలరేషన్కి డిస్ప్లేస్మెంట్ ఎక్స్కి రిలేషన్ కావాలి. సో నేను యాక్సెలరేషన్ బదులు dv బై dt వాడను. నేను ఏ ఈక్వేషన్ వాడతా అంటే v ఇంటూ dv బై dx వాడతా. ఇది ఒక ఈక్వేషన్ ఉందిగా మనకి, v ఇంటూ dv బై dx. ఎందుకు ఇది వాడా? విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఏకి ఎక్స్కి మధ్యలో రిలేషన్ రావడానికి అవకాశం ఉంది ఈ ఈక్వేషన్ వాడితే. dv బై dt వాడితే రాదు. ఓకే, dv బై dt వాడితే రాదు. ఓకే, dv బై dt వాడినా వస్తుందా? సరే, dv బై dx వాడు, ఈ రిలేషన్ వాడు, ఏదైనా వాడుకోవచ్చు కదా. సో ఏ ఈక్వల్ టు వి అంటే ఏంటమ్మా at బై b, at ప్లస్ b బై ఎక్స్. వి అంటే at ప్లస్ b బై ఎక్స్ వచ్చేసింది. ఇంటూ dv బై dx అంటే dv బై dx అంటే d బై dt ఆఫ్ d బై dx ఆఫ్ at ప్లస్ b బై ఎక్స్. dv బై dx at ప్లస్ b బై ఎక్స్. ఓకే అమ్మా, డిఫరెన్సియేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ ఏమవుతుంది? at ప్లస్ b పక్కన పెట్టండి. డిఫరెన్సియేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ ఏమవుతుందమ్మా? x పవర్ 1 బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది. డిఫరెన్సియేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ ఏమవుతుంది?
1/x² అవుతుంది. సో ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇక్కడ ఆల్రెడీ 1/x ఉంది, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఇక్కడ కింద మనకి 1/x² వస్తుంది. అంటే ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/x³. మిగిలిన టర్మ్స్ గురించి పక్కన పెట్టండి, మనకు ఓన్లీ ఎక్స్కిను ఏకి రిలేషన్ కావాలి కదా. సో ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/x³ x⁻³ అని రాయొచ్చు. సో n బదులు ఏముందాం ఇక్కడ x⁻³ అంటే n బదులు ఏమొచ్చింది మనకి, n బదులు 3 వచ్చింది. సో దట్ ఈస్ ది ఆన్సర్. ఓకే, సో ఇక్కడ ఈ ఈక్వేషన్ ఉపయోగపడింది చూసారు. ఓకే, మిగిలిన వాటితో మనకు సంబంధం లేదు. ఇక్కడ 1/x ఆల్రెడీ ఉంది, ఇక్కడ లోపల 1/x ఉంది. 1/x డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి 1/x డిఫరెన్షియేషన్ ఏమవుతుందమ్మా, 1/x డిఫరెన్షియేషన్ 1/x². ఓకే, సో ఇక్కడ బయట x ఉందో ఆల్రెడీ, ఇక్కడ 1/x² వస్తుంది, మిగిలింది ఏమొస్తుందో మనకు సంబంధం లేదు. ఏకి ఎక్స్కి రిలేషన్ అడిగాడు. సో ఏ ఇస్ ప్రపోర్షనల్ టు ఇలా రాశారు. ఓకే రైట్. నెక్స్ట్ 2020లో ఈ క్వశ్చన్ అడిగాడు చూడండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, స్టార్టింగ్ ఫ్రమ్ ఆరిజిన్ అట్ టైమ్ t = 0 విత్ ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చాడు. ఇనీషియల్ వెలాసిటీ u = 5j bar ఇచ్చాడు. ఓకే, ఏ పార్టికల్ మూవ్స్ ఇన్ ది xy ప్లేన్ విత్ కాన్స్టెంట్ యాక్సెలరేషన్ కూడా ఇచ్చాడమ్మా. 10I bar + 4j bar యాక్సెలరేషన్ కాన్స్టెంట్ అన్నాడు. ఓకే, వెరీ గుడ్. అట్ టైమ్ t ఇట్స్ కోఆర్డినేట్స్ ఇచ్చాడమ్మా. 20 meters 5 meters, సారీ y0 meters, 20 meters ఒకటి, y0 meters ఒకటి కోఆర్డినేట్స్ ఇచ్చాడు ఒక పార్టికల్ యొక్క కోఆర్డినేట్స్. మనం ఈ వాల్యూ టైం t కనుక్కోవాలి, ఇంకా y0 వాల్యూ కనుక్కోవాలి. ఫినిష్. ఇటువంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే సింప్లీ ఇన్ x డైరెక్షన్, ఇన్ y డైరెక్షన్ అని చెప్పి డివైడ్ చేసుకుంటాం అమ్మా. x డైరెక్షన్లో ఇనీషియల్ వెలాసిటీ ఎంత, 0. ఎందుకు 0 అన్నా, ఇది 5j bar ఇనీషియల్ వెలాసిటీ అంటాడు. అంటే x డైరెక్షన్లో ఏమీ లేదు. y డైరెక్షన్లో మాత్రం 5 meters per second ఉంది. y డైరెక్షన్లో 5 meters per second. x డైరెక్షన్లో యాక్సెలరేషన్ ax = x డైరెక్షన్లో యాక్సెలరేషన్ 10 అమ్మ, 10 meter/second². y డైరెక్షన్లో ay = 4 meter/second². వెరీ గుడ్. ఓకే, x డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ sx = 20. y డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ sy = y0 అన్న. ఓకే, మనం ఇప్పుడు అప్లై చేద్దాం. ఈక్వేషన్ అప్లై చేద్దాం. sx = uxt + ½ axt². sx అంటే 20 meters which is equal to ux అంటే 0 తీసిపడండి, ఇది టర్మ్ ఎగిరిపోతుంది. ఇంకా ½ ax అంటే 10 × t². ఓకే, ఇది 2 5s are 10, 5 దీంట్లో 4 times క్యాన్సిల్ అవుతుంది. సో t² = 4 అంటే t = 2 seconds. సో t వాల్యూ మనకు వచ్చేసింది 2 seconds. t వాల్యూ మనకు వచ్చేసిందమ్మా 2 seconds. నెక్స్ట్ ఇటువైపు రండి. sy = uyt + ½ ayt². s = ut + ½ at² ఫార్ములాను ఉపయోగిస్తున్నాం. ఓకే, uy అంటే 5 meters × t అంటే 2 seconds ఆల్రెడీ ఇక్కడ వచ్చిందమ్మా. ప్లస్ y ఇది ఏంటమ్మా, sy అంటే y0. ఓకే, సో uy అంటే 5 2 ప్లస్ ½ ay అంటే 4 t² అంటే 2² అది కూడా 4. సో ఇది 2 times క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ ఇదేమో 10 + 4 2s are 8 which is equal to 18 meters. సో y0 వాల్యూ 18 meters, t వాల్యూ 2 seconds. ఓకే, మీరు 2020లో అడిగిన క్వశ్చన్. ఓకే, పాజ్ చేసి రాసుకోవడమా ఫాస్ట్గా. ఓకే, మీకు లాస్ట్ 2 క్వశ్చన్స్ ఇప్పుడు 2020లో అడిగిన క్వశ్చన్స్ అయినా జేఈ మెయిన్స్లో 2020లో అడిగిన క్వశ్చన్స్ ఒకసారి చూడండి. ఏ పార్టికల్ మూవ్ సచ్ దట్ ఇట్స్ పొజిషన్ వెక్టర్ ఆర్ = ఇలా ఇచ్చాడు cos ωt I bar + sin ωt j bar, వేర్ ఒమేగా ఈజ్ ఏ కాన్స్టెంట్ అండ్ t ఈజ్ టైం. ఒమేగా కాన్స్టెంట్ అంటున్నాడు, t అనేది టైం. దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ ఫర్ వెలాసిటీ v అండ్ యాక్సెలరేషన్ a ఆఫ్ ది పార్టికల్. ఓకే, ఈ కింద వాటిలో ఏది కరెక్ట్ అని అడిగాడు. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడమ్మా. v r కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది అన్నాడు, అండ్ a ఈజ్ టువర్డ్స్ ఆరిజిన్ అన్నాడు. నెక్స్ట్ v అండ్ a ఆర్ పర్పెండిక్యులర్ టు r అన్నాడు, అండ్ v అండ్ a ఆర్ ప్యారలల్ టు r అన్నాడు, అండ్ v అండ్ r bar are v is perpendicular to r bar and a is away from origin. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అన్నాడు. ఏది కరెక్టో తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం v బార్ a బార్ కనుక్కోవాలి. r బార్ ఏమి ఇచ్చాడమ్మా, cos ωt I bar + sin ωt j bar అని ఇచ్చాడు. ఓకే, అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. సో పార్టికల్ యొక్క పొజిషన్ ఎలా మారుతుంది అంటే ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంది అని అర్థం. ఓకే, x డైరెక్షన్లో కానీ y డైరెక్షన్లో కానీ
ఇది ఎక్స్ డైరెక్షన్ సింపుల్ హార్మోనిక్ మోషన్, వై డైరెక్షన్ కూడా సింపుల్ హార్మోనిక్ మోషన్. ఎప్పుడైతే పార్టికల్ సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఉందో యాక్సలరేషన్ ఈజ్ ఆల్వేస్ యాక్టింగ్ టువర్డ్స్ మీన్ పొజిషన్. యాక్సలరేషన్ ఆల్వేస్ యాక్ట్స్ టువర్డ్స్ మీన్ పొజిషన్. ఓకే, అంతేకాదు డిస్ప్లేస్మెంట్ కి అది ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ కండిషన్స్ అమ్మ. సో ఫస్ట్ మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ యాక్సలరేషన్ ఆల్వేస్ యాక్ట్స్ టువర్డ్స్ మీన్ పొజిషన్. ఆ మీన్ పొజిషన్ ఇక్కడ ఆరిజిన్ కాబట్టి యాక్సలరేషన్ ఈజ్ టువర్డ్స్ ఆరిజిన్. యాక్సలరేషన్ ఈజ్ టువర్డ్స్ ఆరిజిన్ అమ్మ ఫస్ట్ పాయింట్. సో మనం చేయకుండానే ఆప్షన్ ఏ కరెక్ట్ అని పెట్టేయచ్చు, కానీ వి పర్పెండిక్యులర్ టు ఆర్ ఉంటుందా లేదా అని మనకు తెలియదు కదా. సో అది కూడా చూద్దాం. సో ఫస్ట్ థింగ్ వి బార్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి, డిఆర్ బార్ బై డిటి. ఇది డిఫరెన్షియేట్ చేస్తే కాస్ ఒమేగా టీకి డిఫరెన్షియేషన్ మైనస్ ఒమేగా సైన్ ఒమేగా టీ, సైన్ ఇంటూ ఐ బార్, ప్లస్ సైన్ ఒమేగా టీకి డిఫరెన్షియేషన్ ఒమేగా కాస్ ఒమేగా టీ ఇంటూ జే బార్. సో వి వాల్యూ వచ్చేసింది. ఇంకా యాక్సలరేషన్ కూడా కనుక్కుందాం. యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు డివి బార్ బై డిటి, అంటే పైదాన్ని ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ చేయాలి. మైనస్ ఒమేగా సైన్ ఒమేగా టీకి డిఫరెన్స్, సైన్ ఒమేగా టీకి డిఫరెన్షియేషన్ ఏమవుతుందమ్మా, ఒమేగా కాస్ ఒమేగా టీ. ఆల్రెడీ బయట ఒమేగా ఉంది కాబట్టి మైనస్ ఒమేగా స్క్వేర్ కాస్ ఒమేగా టీ ఐ బార్. ఇక్కడ మళ్ళీ మైనస్ ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీ జే బార్. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, మైనస్ ఒమేగా స్క్వేర్ కామన్ తీస్తే కాస్ ఒమేగా టీ ఐ బార్ ప్లస్ సైన్ ఒమేగా టీ జే బార్, అంటే ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ ఆర్ బార్ వచ్చింది. ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ అని చెప్పారు కదా, మైనస్ ఒమేగా స్క్వేర్ ఆర్ బార్ వచ్చింది. అంటే ఇట్ ఈస్ ఆపోజిట్లీ డైరెక్టెడ్ టు డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది, ముందు మైనస్ ఉంది కదా, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఇట్ యాక్ట్స్ టువర్డ్స్ ది ఆరిజిన్, టువర్డ్స్ ది మీన్ పొజిషన్. ఓకే, సో యాక్సలరేషన్ అయితే టువర్డ్స్ ఆరిజిన్ ఉంటుంది. సో ఆప్షన్ 1 కరెక్ట్ అమ్మా. అయితే వి పర్పెండిక్యులర్ టు ఆర్ అన్నాడు, వి పర్పెండిక్యులర్ టు ఆర్ ఉంటుందో లేదో చూడాలి. వి పర్పెండిక్యులర్ టు ఆర్ ఉంటుందా లేదా తెలియాలంటే మనం ఏం చేయాలి, డాట్ ప్రోడక్ట్ కనుక్కోవాలి. వి బార్ డాట్ ఆర్ బార్ ఇది ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. పర్పెండిక్యులర్ గా ఉంటే ఈక్వల్ టు 0 రావాలమ్మా. ఓకే, సో డాట్ ప్రోడక్ట్ కనుక్కుంటే ఇది కాస్ ఒమేగా టీ, ఇది మైనస్ ఒమేగా సైన్ ఒమేగా టీ, ఈ రెండింటిని డాట్ ప్రోడక్ట్ చేయాలమ్మా. డాట్ ప్రొడక్ట్ చేయడం అంటే ఏంటి, ఐ కోఆర్డినేట్స్ మల్టిప్లై చేస్తాం, జే కోఆర్డినేట్స్ మల్టిప్లై చేసి యాడ్ చేస్తాం అంతే. సో కాస్ ఒమేగా టీ ఇది మైనస్ ఒమేగా సైన్ ఒమేగా టీ, కాబట్టి మైనస్ ఒమేగా సైన్ ఒమేగా టీ కాస్ ఒమేగా టీ వస్తుంది. ప్లస్ ఇక్కడ సైన్ ఒమేగా టీ ఉంది, ఇక్కడ ఒమేగా కాస్ ఒమేగా టీ ఉంది, కాబట్టి ఒమేగా సైన్ ఒమేగా టీ కాస్ ఒమేగా టీ. సో ఇది మైనస్ ఇది ప్లస్ రెండు క్యాన్సిల్ అవుతాయి, ఈక్వల్ టు 0 అయింది. దేర్ఫోర్ ఆర్ బార్ ఇస్ పర్పెండిక్యులర్ టు వి బార్. ఫినిష్. ఓకే, అదంతా చేయకుండానే మనం స్టార్టింగే చెప్పేసాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2020. A particle starts from the origin at t equal to 0 with an initial velocity 30i and moves in the xy plane with a constant acceleration 6. Okay, రాద్దాం. ఇనిషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు 30i బార్ అన్నాడమ్మా. సొల్యూషన్ రాస్తాం. ఓకే, యాక్సలరేషన్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ వాడే చెప్పేశాడు. సో a ఈక్వల్ టు 6i బార్ ప్లస్ 4j బార్. ఓకే, ఇంకేమన్నాడు, the x coordinate of the particle at the instant when y coordinate is 32 meters is d meters. అయితే దీన్ని x y కింద డివైడ్ చేద్దాం అమ్మా. ఇన్ x డైరెక్షన్, ఇన్ y డైరెక్షన్, ఇలా డివైడ్ చేద్దాం. మనకు ప్రాబ్లం అలా చేస్తేనే వస్తుంది. ఓకే, రైట్. సో x డైరెక్షన్లో ux ఇనీషియల్ వెలాసిటీ అంతా 30 మీటర్స్ పర్ సెకండ్, ఎందుకంటే 30i బార్ అన్నాడు కాబట్టి 30 మీటర్స్ పర్ సెకండ్ ఇనిషియల్ వెలాసిటీ. y డైరెక్షన్లో ఇనిషియల్ వెలాసిటీ uy ఈక్వల్ టు 0. నెక్స్ట్ x డైరెక్షన్లో యాక్సలరేషన్ ax ఈక్వల్ టు 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. y డైరెక్షన్లో యాక్సలరేషన్ ay ఈక్వల్ టు 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ నుంచి రాస్తాం 6 4 6i బార్ 4j బార్, కాబట్టి x డైరెక్షన్లో 6, y డైరెక్షన్లో 4. రైట్. నెక్స్ట్ ఇక్కడ x కోఆర్డినేట్ ఆఫ్ ది పార్టికల్ ఈస్ d అంటున్నాడు, అంటే sx ఈక్వల్ టు d.
వై కోఆర్డినేట్ ఈస్ 32 అంటాడు, అంటే SY ఈక్వల్ టు 32. మనం డి వాల్యూ కనుక్కోవాలి. డి వాల్యూ కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ వాల్యూ కనుక్కోవాలమ్మా. టీ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడి నుంచి వస్తుంది. ఎందుకంటే SY ఈక్వల్ టు UYT ప్లస్ హాఫ్ AYT స్క్వేర్. UI అంటే 0 కాబట్టి హాఫ్ AYT స్క్వేర్ మిగులుతుంది. SY వాల్యూ వాడు ఇచ్చేసాడమ్మా 32 అని. దేర్ఫోర్ 32 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ AY అంటే 4 ఇంటూ టీ స్క్వేర్ అంటే తెలియదు మనకి, సో టీ స్క్వేర్. టీ స్క్వేర్ అంటే తెలియదమ్మా, సో టీ స్క్వేర్. సో ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 32 16 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. టీ స్క్వేర్ ఈక్వల్ టు 16 వచ్చిందంటే టీ ఈక్వల్ టు 4 సెకండ్స్. సో టీ వాల్యూ వచ్చింది 4 సెకండ్స్. దాంతో ఈ డి వాల్యూ కనుక్కోవచ్చు. ఎలా కనుక్కుంటాం? SX ఈక్వల్ టు UX ఇంటూ టీ ప్లస్ హాఫ్ AX ఇంటూ టీ స్క్వేర్. SX అంటే డి, UX అంటే ఇచ్చాడు ఆల్రెడీ 30 ఇంటూ టీ అంటే 4 ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం, ప్లస్ హాఫ్ ఇంటూ AX అంటే 6. ఓకే, AX అంటే 6 ఇంటూ టీ స్క్వేర్ అంటే 16. ఓకే రైట్. 2 8s are 16, 30 4s are 120 ప్లస్ 6 ఇంటూ 8 ఎంతమ్మా? 48. దేర్ఫోర్ డి వాల్యూ ఏమవుతుంది? 168 మీటర్స్. అంతా కరెక్ట్? చేశాను. ఈక్వల్ టు 4 సెకండ్స్. ఓకే రైట్. ఎక్కడ అప్ చేస్తున్నా? U ఈక్వల్ టు 3 30i కాదమ్మా, 3i. సారీ, U ఈక్వల్ టు 3i అమ్మా. ఓకే, U ఈక్వల్ టు 3i. U ఈక్వల్ టు 3i. U ఈక్వల్ టు 3i అమ్మా. సో 3 4s are 12 plus 6 8s are 48. So 48 plus 12 60 meters. ఓకే, 48 plus 12 60 meters. సో అక్కడ ఓకే 3i అని ఇచ్చాడు. నేను అంటే 3.0i అని ఇచ్చాడమ్మా, నేను 30i అని చెప్పి పొరపాటున తీసుకున్నా. 3.0i అని ఇచ్చాడు, యాక్చువల్గా 3i అనమాట. ఓకే రైట్. సో 60 meters. సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా. మనం నెక్స్ట్ వీడియోలో ఏ వీడియో చేద్దాం? రిలేటివ్ వెలాసిటీ చేద్దామా? రిలేటివ్ వెలాసిటీ అంటే రెయిన్ మ్యాన్ ప్రాబ్లం, రివర్ బోట్ ప్రాబ్లమ్స్, రిలేటివ్ వెలాసిటీ ఒక ప్లేన్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ కూడా దీంట్లో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందమ్మా. రిలేటివ్ వెలాసిటీ గురించి మాట్లాడినప్పుడు ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ గురించి కూడా తెలుసుకోవాలి. సో మ్యాక్సిమం రిలేటివ్ వెలాసిటీ మీద కాన్సెప్ట్ జస్ట్ ఇవాళ చెప్పుకున్నాం కదా, తక్కువ చాలా జస్ట్ 10 minutesలో అయిపోయింది కాన్సెప్ట్. ఓకే, అలాగే రిలేటివ్ వెలాసిటీ గురించి కూడా జస్ట్ ఒక 5 or 10 minutes కాన్సెప్ట్ చెప్పుకొని తర్వాత మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకేనా రైట్.